ప్రోగ్రామ్ కొంచెం ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయడానికి మీరు ఒక పితుహు డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. మీరు స్టార్ట్ చేయండి, నేను చెప్తాను. పితుహు. ఈ గ్యాప్ని భర్తీ చేసిన ఇప్పటి కమెడియన్ ఎవరని మీరు అనుకుంటున్నారు? మరి నా ప్లేస్మెంట్ ఎవరు లేనంటే లెక్కలోకి వస్తుంది. షూటింగ్ వెళ్ళే ముందు మీ అబ్బాయితో కొద్దిసేపు గడిపాక కానీ షూటింగ్కి వెళ్ళేవారు కాదంట. 10 years తర్వాత పుట్టాండి బెన్నీ మాకు. బీటెక్ యాక్ట్ చేస్తే బాగుంటుంది. మరి షార్ట్ టెంపర్ వల్ల కూడా కొన్ని సినిమాలు పోయాయి అని అంటుంటారు. ఎంతవరకు? మోహన్ బాబుతో ఒకసారి మాత్రం ఈ డ్రెస్ వేసుకోమన్నా ఉంటాయి కదా సుధాకర్, వేసుకోండి సార్, ఎవరు వేసేస్తే మన డ్రెస్ నేను ఎందుకు వేస్తాను సార్, మీ అయితే వేసుకుంటారా అన్నాను. రాధిక మిమ్మల్ని కొట్టింది, ఇమ్మీడియట్ చంపేది కొట్టిందండి ఫాట్ అని. చంపేది నా కళ్ళు విరిగిపోయింది, ఏంటారా బాబు ఇలా అయిపోయింది అనుకున్నాను. చాలా మంది బయట రూమర్స్ ఏమనుకుంటారంటే సుధాకర్ గారు విపరీతంగా తాగేవారు, దానివల్లనే ఇలా అయింది. తాగుబోతులా ఈ లెవెల్కి ఎప్పుడు తాగలేదు, బ్రెయిన్ స్ట్రోక్ కూడా దానివల్ల వచ్చింది కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా మీతో ఎక్కువ స్పెండ్ చేసేవారని. నేనంటే చాలా ఇష్టం అండి పవన్ కళ్యాణ్. మేము సుస్వాగతం షూటింగ్ చేయటప్పుడు నన్ను ఒరే అన్నారు. చిరంజీవి గారు మరి 150 సినిమాలు మీరు ఉంటే బాగుంటుందిగా. క్రేజ్ గురించి మాట్లాడితే మీరు తమిళ్లో హీరోగా చేస్తున్నప్పుడు రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి మంచి టఫ్ పోటీ ఇచ్చారంట. నేను యాక్ట్ చేసేటప్పుడు రజనీకాంత్ గారు డైలాగ్ ఇంకోసారి చెప్పు సుధా అని చెప్పి స్పాట్లో ఎంజాయ్ చేసి. మీ ఇంటి పక్కనే కదా బ్రహ్మానంద గారు కదా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చాడండి, వచ్చి 1 నిమిషాలు చూసి భయపడి పారిపోయారు. నాగేంద్ర గారి దగ్గర చెప్పిన జోక్ ఏదైనా ఒకటి చెప్పండి అండి. డైరెక్టర్ గారు, మీరు సాంగ్లో మరి అందరికి రకరకాల పండ్లు వేస్తూ ఉంటారు కదా పొట్ట మీద, పుచ్చకాయ వేస్తే ఎలా ఉంటుంది? చేస్తారా వాళ్ళంతా, పగలబడినా కూడా ఉంటాయండి. ఇండియా రేంజ్లో ఒక సెన్సేషనల్ డైరెక్టర్ మన తెలుగు అతను. ఆయన మొదటిసారి మేకప్ రూమ్లో చూసిన ఆర్టిస్ట్ మీరంట. ఎవరండి అది? ఆయనకి ఎండలో కూర్చోవడం ఇష్టం, నాకు ఇష్టం ఎండలో. బాలకృష్ణ నేను ఎండలో కూర్చోవాడిని, ఆయన ఎండలో కూర్చునేవాడు. తను పెళ్లి చేసుకోకుండా మీతోటి ఇప్పటివరకు ట్రావెల్ చేస్తున్నారు, ఆయన గురించి చెప్పండి. ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసినట్టు అనుకోవాలి. మిస్సెస్ బెన్నీ లేకపోతే నేను లేను. ఏదైనా ఉందండి, సిక్కయ్యాక ఇండస్ట్రీ సంగతి మీకు తెలుసు కదా, నేను ఎవరిని చేయి చాచి అడగలేదు, అలా ఫీల్డ్కి రావాలని కోరుకుంటున్నాను. ఎప్పటికీ మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వరు అసలు, మరి మాకు ఇచ్చినందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా బాగానే చెప్తున్నాను, మీకు చాలా విషయాలు చెప్పేస్తాను. ఈ ఇంటర్వ్యూ కేవలం కనుమరుగైపోయిన సుధాకర్ గారిని ఒక్కసారి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం మాత్రమే. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు అని ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని గమనించి ఒక్కసారి ఆయన్ని మీకు చూపించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. ఈ ఇంటర్వ్యూని నా గత ఇంటర్వ్యూలతో పోల్చి చూడవద్దని నా చిన్న మనవి. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎలా ఉంది సార్ ఆరోగ్యం? బాగుందండి, హెల్తీగా ఉన్నానండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మన ఈ ప్రోగ్రామ్ కొంచెం ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయడానికి మీరు ఒక పితుహు డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. కొంచెం ఎనర్జీ. మీరు స్టార్ట్ చేయండి, నేను చెప్తాను. పితుహు స్టార్ట్ చేయండి. పితుహు. బాగుంది, గుడ్. ఓకే, అసలు ఈ గొంతు మార్చాలన్న ఐడియా ఎవరిది సార్? అసలు ఇది నేను కాలేజ్ చేస్తూ మిమిక్రీ చేసేవాడినండి. అన్ని ఆర్టిస్ట్, కృష్ణ గారు, శోభన్ బాబు అన్ని మిమిక్రీ చేస్తూ ఉండేవాడిని. ఓకే. అప్పుడు పిలిచే రవి గారు అడిగారు ఎవడి మూడు షూటింగ్లో, డిఫరెంట్ వాయిస్ కి చెప్పగలుగుతావా అని కాలేజ్ చేస్తాం మిమిక్రీ చేసామనంటే చెప్తాను 2-3 వాయిస్ అంటే 2-3 వాయిస్ చేసి చూపించాను మీట్గా. కృష్ణ గారు దిశోన్ బాబు లాగా కొత్తగా నువ్వు ఏదైనా కంటిన్యూ స్టార్ట్ చేయాలి సుధాకర్ అంటే అప్పుడు ఈ డైలాగ్ స్టార్ట్ చేయాలి. పిచ్చ కొట్టుడు ఆయన చాలా బాగుంది సుధాకర్, ఇదే కంటిన్యూ చేయన్నారు. సో ఎవడి మూడు అంతా అదే కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. ఇంకా లైక్ అది క్లిక్ అవ్వడము, ఆ పిక్చర్ పెద్ద హిట్ అవ్వడం, నా ట్రెండ్ జనాన్ని లైక్ చేయడంతో ఇంకా అది చాలా పిక్చర్స్ కంటిన్యూ అవ్వడం జరిగింది అనమాట. అప్పటి నుంచి ఇక పిచ్చగొట్టు సుధాకర్ అవ్వడం. సెకండ్ ఇన్నింగ్ అది కదా. అసలు ఆ పిచ్చకొడు అన్న వర్డ్ ఎలా వచ్చింది సార్ అసలు? అంటే ఇంత ప్రీవియస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అదేంటా దాన్ని అప్పటికప్పుడు క్రియేట్ చేసి చెప్పడమే తప్పితే అదే సడన్ గా.
సో ఓకే, మీరు ఒక డైలాగ్ మేనరిజంతో మొన్నటి వరకు మనకి ప్రేక్షకులందరికీ సక్సెస్ అయ్యారు కదా, ఇప్పుడు మళ్ళీ మీరు రీఎంట్రీ చేయబోతున్నారు కానీ మళ్ళీ ఆ మేనరిజం అన్నది ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు? అంటే మళ్ళీ ఏదో కొత్తదనం ఉంటేనేగా, మళ్ళీ అది ఎంతవరకు మొనాటిని వచ్చే ప్రమాదం ఉందిగా? ఉంటాను ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను వాడు నేను కాదని పూరి జగన్నాథ్ తమ్ముడు రామ్ శంకర్ హీరోగా చేసే పిక్చర్ చాలా కాలంతో మళ్ళీ యాక్ట్ చేస్తున్నాను. దాంట్లో డైరెక్ట్ వినోద్ విజయన్ గారు అడిగారు అనమాట, ఏదైనా పెక్యులర్ డైలాగ్ పెడతా వస్తుంది మ్యానరిజం అని. ఇప్పుడు ఆ సినిమాకి లస్కర్ అని ఒక మ్యానరిజం పెట్టాను. అది బాగుంది సుధాకర్, కంటిన్యూ చేయమంటే సినిమాలో చాలా చుట్ట లస్కర్ అంటుంటా అనమాట. నేను రామ్ శంకర్ గారి మేనవంగా యాక్ట్ చేస్తున్నాను సినిమాలో. ఆ క్యారెక్టర్ కూడా పర్మిట్ చేస్తుంది. మళ్ళీ పెద్దరికంలో ఎంత పేరు వచ్చిందో ఈ క్యారెక్టర్ కూడా అంత పేరు వస్తుంది, నమ్మకం నాకుంది. ఓహో, అది వెరీ గుడ్. నేను అనేది డైలాగ్ పదం మేనరిజం అనట్లేదు, ఆ చెప్పే విధానము మార్చారా అలాగే ఉంచారా? అలా లేదండి, కంప్లీట్ ఆ క్యారెక్టర్ తగినట్టుగా ఉంటుంది తప్పితే ఆ మ్యారేజ్ ఎక్కువ ఉండదు. ఏదో ఒక 2 చోట్ల డైలాగ్ మ్యారేజ్ ఉంటుంది తప్పితే మిగతా అంతా క్యారెక్టర్ పరంగా ఒక పెద్దరికం టైప్లో ఒక బాధ్యతాయుతమైన ఒక మేనవం లాగే ఉంటుంది క్యారెక్టర్. ఆ మోడ్యులేషన్ కానీ ఇంకోటి కానీ అంత పకడ్బందీగా ఉంటుంది. గుడ్. మీరు హీరోగా స్టార్ట్ చేశారు సార్ తమిళ్లో. అవును, హీరోగా చేశారు, తర్వాత విలన్గా చేశారు, భోగభాగ్యాలు, కృష్ణగారి టైంలో, అప్పటి నుంచి భోగి మంటలు, తర్వాత మళ్ళీ కమెడియన్ అయ్యారు, మళ్ళీ కమెడియన్గా చేశారు. ఈ మూడు ఈ జర్నీలో ఈ 3 ఇదిలో ఏది మీకు ఎక్కువ కష్టంగా అనిపించింది? నాకు కష్టం అంటే ఏది లేదండి. నేను ఒకటే అనుకున్నామండి, నేను చేసే క్యారెక్టర్ కామెడీ అయినా విలనిజం అయినా. ఇప్పుడు ముత్యమంతా ముద్దు ఉంది, మజ్ను ఉంది, విలన్ అవుట్ ఆన్ డట్ విలన్. అది ఎలాంటి విలన్ అంటే డిఫరెంట్ విలన్ అది. మరి దానికి తగినట్టుగా చేసేవాడిని. మరి కామెడీ వచ్చినప్పుడు ఇప్పుడు కిరాయి దాదా కానివ్వండి, తర్వాత చాలా ఉన్నాయి కామెడీ విలన్, అలాంటి పిక్చర్లు మళ్ళీ ఆ మాట కొంచెం డిఫరెంట్ చేసేవాడిని. అలాగే క్యారెక్టర్ పరంగా నా యాక్టింగ్లో కానీ మోడలేషన్ కానీ డిఫరెంట్ ఉండేది తప్పితే ఇదే అన్నట్టుగా ఉండేది కాదు. అలా స్టికాన్ అయ్యామని కాదు. నేను ఏ స్టేటస్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు మీరు, హీరోగా, కమెడియన్గా, విలన్గా? మరి తమిళనాడులో హీరోగా యాక్ట్ చేసినప్పుడు ఆ పిక్చర్స్ అని హిట్, దగ్గర 35 పిక్చర్స్ వేసాను. 35 పిక్చర్స్ హిట్. అన్నిటి ఇలారదా మ్యూజికే ఎక్కువ ఉండేది. నాకు సింగర్స్ మలేష్ వాసన్ పాడేవాడు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడేవారు, జయచంద్ర పాడేవారు, అలా రకరకాల సింగర్స్ నాకు పాడేవాళ్ళు. మరి తమిళ్లో చేసేటప్పుడు ఆ పిక్చర్స్ కూడా క్లిక్ అయ్యాయి. ఇలారదా ఎక్కువ సాంగ్స్ పాటలు పాడేవాడు నాకు. అలా ఉండేది. అని అనేది ఏ దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు అంటున్నాను. నేనా తమిళ్లో ఉన్నప్పుడు తమిళ్ హీరో యాక్ట్ చేసేవాడిని, లైక్ చేసేవాడిని. తెలుగు వచ్చిన తర్వాత కామెడీని లైక్ చేయడం స్టార్ట్ చేశాను. ఎంజాయ్ చేసేవాడిని కామెడీ సీన్స్ చేసేటప్పుడు. డైలాగ్ చెప్పుకోవడం కానీ ఇంకోటి కానీ సెట్లో అంతా సరదా ఉంటుంది. మళ్ళీ ఆ డైలాగ్ యాక్ట్ చేసి చూపించేవాడిని డైరెక్టర్కి అంతా. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. సెట్లో ఉండగా సందడిగా ఉండేదండి, చాలా టైంపాస్ ఉండదు. అందరు గొడవ చేస్తూనే ఉండేవాళ్ళు అందరం. అలా ఉండేది. చాలామంది చెప్తా అంటే మన తెలుగులో చూసుకుంటే మోహన్ బాబు గారి తర్వాత విలన్, హీరో, కమెడియన్ అంటే మళ్ళీ మీరు, నాకు తెలిసి మళ్ళీ ఇంకా పెద్దగా ఇన్ని వేరియేషన్ చూసిన వాళ్ళు. అవును, రాము అనే పిక్చర్లో మరి అది మోహన్ బాబు టైప్లో ఉంటుంది నా క్యారెక్టర్ అంతా కూడా. రాము బాలకృష్ణ గారు హీరో, దాంట్లో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. తర్వాత మళ్ళీ వినోద ఎవరు హీరో ఎవరండి? ఇదేనే వెంకటేష్ గారే హీరో ఈ సినిమా. అది విజేత విక్రమ్. ఈ విజేత విక్రమ్ క్యారెక్టర్, రాము క్యారెక్టర్ విలనిజం ఎక్కువ ఉంటుంది అనమాట, కామెడీ తక్కువ ఉంటుంది. మరి అవి కూడా క్లిక్ అయ్యాయి క్యారెక్టర్స్, అదనమాట. కమెడియన్గా మీది ఒక స్టైల్ కదా. ఓకే, కొన్ని రోజుల నుంచి మీరు స్క్రీన్లో కనబడట్లేదు, చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ని భర్తీ చేసిన ఇప్పటి కమెడియన్ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరు కనపట్టలేదు నాకు. కొంతవరకు అతను సప్తగిరి కొంతవరకు కామెడీ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంతకుముందు మరి యాక్ట్ చేసిన బ్రహ్మానందం కానీ లేకుంటే ఎంఎస్ నారాయణ కాబట్టి నాకు చాలా ఇష్టం. అతని ట్రెండ్, అతని కామెడీ యాక్షన్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఓకే, రకరకాల కామెడియన్స్ ఉన్నారు. మీ ప్లేస్ పర్టికులర్గా ఇప్పుడు సునీల్ ఉన్నాడు, అతనికి ఒక ప్లేస్ ఉంది. అట్లా మీ ప్లేస్ని ఎవరు భర్తీ చేశారు ఇప్పుడున్న కమెడీ ప్లేస్? మరి ఎవరు లేరు, కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మరి సునీల్ బాగా చేసేవాడు. మరి సునీల్ అతను హీరో అయిపోయాడు. మరి నా ప్లేస్మెంట్ ఎవరు లేనంటే లెక్కలోకి వస్తుంది. నా వరకు అనిపిస్తుంది నాకు అలాగే. సో మళ్ళీ మీరే రావాలి ఇంకా. దేవుడి దగ్గర మళ్ళీ అలా అయితే మరి మంచిదే కదా. సరే, నేను దేవుడిని నమ్ముతాను. మరి నేను కోమాలో ఉన్నప్పుడు మరి ఆ యేసు ప్రభు దయ వల్ల ఆయన ఆశీర్వాదం మళ్ళీ ఎంతోమంది చర్చిలో కూడా ప్రేయర్ చేశాను. నాకు చాలా చర్చిల్లో మళ్ళీ బయటకు వచ్చి నేను ఇలా మీ ముందు నిలబడగలిగానంటే మన ప్రభు దయ వల్లే. ముఖ్యంగా మరి ఆ దేవదేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ లైఫ్ లాగా చెప్పుకోవాలి నేను.
మీరు ప్రతి సినిమాలో ఆ మ్యాంగో అది ఉంటుంది సార్, ఏంటి తాయెత్తు ఈ ప్రతి సినిమాలో ఇది తాయెత్తు కాదు ఇది, అది దీనిలో క్రాస్ ఉంటుంది. ఓకే మా అత్తగారు ప్రజెంట్ చేశారన్నమాట ఇది నాకు. ఓకే. అది దీని లోపల క్రాస్ ఉంటుంది, అది ఆమె ప్రజెంట్ చేశారన్నమాట. ఇంకా అప్పటి నుంచి ప్రతి పిక్చర్ ఇది కంపల్సరీ కనబడుతుంది. తీయడం అనేది జరగదు, ఎప్పుడు ఉంటుంది ప్రతి సినిమాలో. అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు నువ్వు చెట్టు చెట్టకపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. ఒరేయ్, మనిషి పుట్టిన తర్వాత కొంచెమైనా కృతజ్ఞత ఉండాలిరా. కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు ఈ కష్టాలు పడాల్సిందే. ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమాధి దగ్గర ఒక పుష్పగుచ్చం పెడతా. ఇంత స్కీములో ఉన్నావా నాయనా? అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా. చెప్పిస్తున్నావా? చెప్పించడం కాదురా, ఏ ఆడదాని కాలు గడపలో పడనివ్వరని మీ నాన్న శపథం చేశాడుగా. ఆ, చాలా మంది అడుగుతుంటారు ఏదైనా షూటింగ్ వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు, ఇది ఎప్పుడు మెడలో ఉంటుందంటే ఇది నాకు క్రాస్ ఉంటుందండి, నాకు సెంటిమెంట్ అని చెప్తా ఉంటాను. ఓకే ఓకే. ఏమన్నా డైరెక్టర్ మరి అది అడ్డు అని ఫీల్ ఏమన్నా ఎవరు చెప్పలేదు. చెప్పలేదా? సపోజ్ క్యారెక్టర్ పరంగా దీనికి మాత్రం స్టేట్ ఒకటి పిక్చర్ బి గోపాల్ గారు డైరెక్టర్, ఏ సుధాకర్ దాన్ని తీద్దామని. ఎందుకు సార్ దాన్ని మీకేమైనా ఇబ్బంది అయితే ఎప్పుడు తీస్తా అన్న. సెంటిమెంట్ ఉందా సుధాకర్? సెంటిమెంటే సార్, పిక్చర్స్ అని హిట్ అవుతా ఉంటుంది అంటే దాని గురించి ఎందుకు అన్న. ఉంచు ఉంచు సుధాకర్ బి గోపాల్ గారు ఆయన 30 లేని సేవ కూడా అలాగే అన్నారు దాన్ని. అలాగే ముత్యాల సుబ్బయ్య గారితే సరే సరే. అంటే కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి, సపోజ్ రిక్షా వాడి క్యారెక్టర్ వేయాలి, అప్పుడు అది అప్పుడు ఉంటుందండి. అప్పుడు కూడా ఉంటుంది అంతేనా? ఓకే. అలా అడ్డు చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళు ఎవ్వరు అడ్డు చెప్పలేదండి. ఓకే ఓకే రైట్. ఇప్పుడు వస్తున్న కామెడీ మీద కేవలం పంచులు అంటే చాలా అంత అందరూ అని కాదు, కొంతవరకు కొన్ని సినిమాలలో కేవలం పంచులు ప్రాసుల మీదే కామెడీ అన్నట్టుగా రిజిస్టర్ అయిపోయింది. అంటే మీరున్నప్పుడు అలా కాదు, కొంచెం ఏదో ఫ్యామిలీ ఆ రిలేటెడ్గా మీరు ఒక క్యారెక్టర్ దాంట్లో ఉండి ఇన్వాల్వ్ అయ్యి అలా పంచుల మీద కాకుండా ఆ సిచ్యువేషన్ పరంగా వచ్చేది. ఇప్పుడున్న పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటి? అది బాగుంది. ఇప్పుడు ఎక్కువ మరి ఆ పిక్చర్స్ పవన్ కళ్యాణ్ గారి పిక్చర్స్ చూస్తూ ఉంటాం పంచెస్, మరి ఆ పంచెస్ అని బాగా క్లిక్ అవుతున్నాయి కదా. ఈ రావు రమేష్ కొంతవరకు బెటర్ అనిపిస్తుంది ఆయన, కొంచెం పంచెస్ ఇచ్చినట్టుగా ఉంటుంది అతను డైలాగ్ డెలివరీ, అది బాగానే ఉంటుంది అనిపిస్తుంది నాకు. అంటే ఇంత బిజీగా ఉన్న మీరు సడన్గా అంటే ఒక స్టేటస్ని చూసి బిజీగా ఉన్న మీరు సడన్గా ఖాళీగా అవ్వడం అనేది కొంచెం మనసుకు చాలా ఇబ్బందికరమైన విషయం, మీరని కదా ఎవరికైనా కూడా. కరెక్టే. అలాంటి పరిస్థితిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? సిక్ అయిపోయాను. సిక్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కదా రికవరీ, మళ్ళీ వాకింగ్ వెళ్తాను, బయటకు వెళ్తాను, అన్ని రకాలుగా హెల్తీగా ఉన్నాను కాబట్టి అదొక టైం అలా అయింది అనుకుంటాను. తప్పితే మళ్ళీ బయటకు వచ్చి నేను మరి అసలు చాలా మంది అడుగుతుంటారు, మీరు ఇలా బయటకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ బయటకు వచ్చారు, ఎందుకు సినిమా లాక్ చేయట్లేదు చాలా మంది అడుగుతుంటారు. నాకు ఆ క్రేజ్ అలాగ ఉంది, నేనంటే ఆ ఇష్టపడే అభిమానులు అలా ఉన్నారు. ఇంటికి వస్తాను చాలా ఫ్యాన్స్, వాళ్ళంతా అడుగుతుంది మీరు ఎప్పుడు సార్ మళ్ళీ యాక్ట్ చేస్తాను. ఇప్పుడు ఆ వాడు నేను కదా పిక్చర్ యాక్ట్ చేస్తున్నానయ్యా, ఆ సినిమాలో లేకపోతే మంచి సినిమా అవుద్ది, ఇంకా తప్పనిసరిగా మంచి సినిమాలు వస్తాయి చేస్తాను అని చెప్తూ ఉంటాను. అలాగే ఆడియన్స్లో నాకు క్రేజ్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉంది అనేది ఆ గ్యాప్, ఆ టైంలో మీ మనసు ఖాళీగా ఉండడం, అదొక ఒంటరితనం అని అది ఉంటుంది కదా, ఉండి దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? మీరు ఎలా ఓవర్కమ్ చేశానంటారా? నేను నా సొంత ఎక్కువ టైం స్పెండ్ చేసేవానండి. ఓకే. వాడి చదువు కానీ తర్వాత వాడు అన్నీ గొడవ చేస్తాడు, నా సినిమాలు చూడవాడు, నా తమిళ సినిమా చూడండి ఏదో ఒకటి చూస్తాడు, ఈ సినిమా బాగుంది డాడీ, ఈ సినిమా బాగుంది. ఎక్కువ సినిమాలు నేను చూపిస్తాడు డాడీ, ఇప్పుడు చేయట్లేదు కానీ నువ్వు హీరోగా అంటాడు. హీరోగా ఎట్లేదు కామెడీ సినిమాలు చూడొచ్చు అంటే చూస్తూ ఉంటాడు, ఐమిడి మూడు కానీ అవి కానీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ అలా చేయాలి డాడీ అంటుంటాడు. అప్పుడు ఎంతండి ఏజ్ ఇప్పుడు? వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు, సెకండ్ థర్డ్ ఇయర్కి వచ్చాడు. ఎక్కడండి? ఎక్కడ? సిబిఐటి. ఓకే ఓకే. మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీరు చాలా సినిమాలకి షూటింగ్ వెళ్లే ముందు మీ అబ్బాయితో కొద్దిసేపు గడిపాక కానీ షూటింగ్కి వెళ్ళేవారు కాదంట. అవును, అది ఎంత పెద్ద హీరో అయినా కూడా. అవును నిజమే అది. నేను ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, బయటికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అడుగుతూనే ఉండేవాడిని. అంత అంతే. 10 years తర్వాత పుట్టాడు బెన్నీ మాకు. అదే తెలిసింది. 10 years తర్వాత పుట్టాడు అనమాట. ఆ ప్రభు దయవల్ల పుట్టాడు వాడు. అందుకు వాడి పేరు కూడా బెనెడిక్ట్ మైకేల్ అని పెట్టాం. ఓకే. వాడి పేరు కూడా అలా ఉంటుంది. వాడు అడిగేవాడు, ఏం డాడీ అందరి పేర్లు ఒకలా ఉంటాయి, నాది మాత్రం బెనెడిక్ట్ మైకేల్ ఏదో ఒక టైప్లో ఉంది పేరు అంటే, ఆంగ్లోండియన్ పేరు రాదు, దానికి ఎందుకు ఆలోచిస్తుంటే తర్వాత వాడికి అలవాటు. సరే బెండి పేరు అని పిలుస్తాం కదా డాడీ, అది చాలా నాకు అనేవాడు. వాడికి అంత పెద్ద పేరు బెనెడిక్ట్ మైకేల్ అనేది పెద్ద ముందు ఒకలాగా అనేవాడు, తర్వాత వాడికి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మైకేల్ పెట్టడంతో వాడు ఎంజాయ్ చేస్తూ ఓకే డాడీ నా పేరు బాగుంది అనేవాడు. ఓకే సార్. కానీ కొంతమంది అంటారు సుధాకర్ గారు చాలా షార్ట్ టెంపర్ అని, షార్ట్ టెంపర్ వల్ల కూడా కొన్ని సినిమాలు పోయాయి అని అంటుంటారు. ఎంతవరకు నిజం సార్?
అది షార్ట్ టెంపర్ కాదండి, ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుతూ ఉండాను నేను. ఆయన ఒకరోజు ఇన్ని గంటలే షూటింగ్ అంటే అన్ని గంటలే వర్క్ చేసాను. ఎక్స్టెన్షన్ చేయాలంటే ముందు చెప్పండి, నాకు చెప్పకుండా నన్ను ఇబ్బంది పెడతారండి ఆవిడ. సో కొంతకాలం నేను 6 వరకే చేస్తూ ఉండాను. 6 తర్వాత షూటింగ్ ఉందనుకోండి ముందే చెప్పేవాడిని, నాకు 6 తర్వాత షూటింగ్ ఉంటే ముందే చెప్పండి, నేను ప్రిపేర్ అవుతాను మెంటల్గానే. అలా ఉండే తప్పితే నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ ఇబ్బంది పడేవాడు కాదు, ఏది టెన్షన్ పెట్టేవాడు కాదు, అన్నీ ముందుగా చెప్తుండేవాడు. ఇప్పుడు మోహన్ బాబు గారు పిక్చర్ చేసినప్పుడు, తర్వాత ఇంకోటి పిక్చర్ చేసినప్పుడు కూడా ప్లెజెంట్గా యాక్ట్ చేసుకుంటామని తప్పితే టెన్షన్ పెట్టుకునేవాడు కాదు ఏమాత్రం. వాళ్ళు టెన్షన్ ఉండాలి అడిగేవాడు కాదు. సుధాకర్ ఈరోజు నైట్ షూటింగ్ ఉంటుందా, ఓకే అని అన్నారు. మోహన్ బాబు గారు కూడా అడిగేవారు, ఉంటుంది సార్ అనేవాడిని. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయిన తప్పితే ఎవరో నా వల్ల ఇబ్బంది కలిగేది కాదు. ఇప్పుడు సూర్యాంశం తర్వాత శుభాకాంక్షలు ఇవన్నీ చేసినప్పుడు నైట్ షూటింగ్ ఎక్కువ ఉండేవి, అంత ప్లెజెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ పిక్చర్స్ అనేవి కూడా మంచి పేరు. నాకు ముఖ్యంగా భీమినేని శ్రీనివాసరావు గారి పిక్చర్స్ ఎక్కువ పేరు వచ్చింది. నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను. భీమినేని శ్రీనివాసరావు గారి పిక్చర్ అంటే కంపల్సరీ ఉండేవాడిని. అదే సూపర్ గుడ్ ఫిల్మ్స్ అండి. అవును తెలుసు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే కంపల్సరీ నేను ఉండేవాడిని అనమాట. అవును. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్ గంటల చొప్పున చేస్తున్నారు కదా. మీరు అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాకు తెలిసి గంటల లెక్కన చేయనట్టున్నారు. చేసేవాడు. మరి ఎందుకు మీరు క్యాష్ చేసుకోలేదు? అంటే క్యాష్ అంటే డబ్బు ఎక్కువ, డబ్బే సంపాదించాలనే ఇంటెన్షన్ నాకు ఉండేది కాదు. చేస్తే మంచి పిక్చర్స్ అని కూడా మంచి పేరు రావాలి, సినిమా చూసి జనమంతా ఎంజాయ్ చేసేవాళ్ళన్న పాయింట్ ఆఫ్ ఉండేవాళ్ళు తప్పితే ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించేద్దామన్న థాట్ ఎక్కువ ఉండేది కాదు. అంత ఇంటెన్షన్ అమౌంట్ మీద ఉండేది కాదు. ఓకే, వచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేకూర్చి 10 మందిలో ఒక క్యారెక్టర్ క్లిక్ అయ్యి జనం చూసి ఎంజాయ్ చేయాలనే థాట్ ఉండాలి తప్పితే మీరు ఇంటెన్షన్ ఉండేది కాదు. ఒక డెడికేషన్లో చేసేవాడు క్యారెక్టర్. ఓకే ఓకే. ముత్యాల సుబ్బయ్య గారు ఉండేవారు, సుధాకర్ నీలో ఒక ఆంజనేయులాగా అయ్యాను, ఆ శక్తి ఉంది, నేను ఇంకా చేయాలి అనేవాడు. నేను ఈ క్యారెక్టర్ ఇంతే సరిపోద్ది డైరెక్టర్ గారు అంటున్నాను నేను. ఎలాగా మీకు మీరు చేసిన వాళ్ళు నచ్చిన డైరెక్టర్ ఎవరు సార్? అంటే నచ్చిన అంటే ఓకే మీకు కంఫర్ట్. రవిరాజా పిలిశెట్టి, ముత్యాల సుబ్బయ్య గారు, ముప్పలనేని శివ, బి గోపాల్ గారు, భీమినేని శ్రీనివాసరావు, వీళ్ళందరూ మధ్య నచ్చిన డైరెక్టర్సే. ఒకరు కాదని చెప్పడానికి లేదండి, ప్రతి ఒక్కరు నన్ను ఎంజాయ్ చేసేవాళ్ళు. నేను డైలాగ్ అంటే ఎంజాయ్ చేసేవాళ్ళు, సెట్లు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఓకే చిన్న ఒక సినిమా చేశారు ఎలాగో, మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే కదా మీ మనసులో ఉన్న ఫలానా హీరోతో చేస్తే బాగుంటుంది నా రీఎంట్రీ, లేదంటే ఫలానా డైరెక్టర్తో సినిమాలో వెళ్తే బాగుంటుందని ఎవరైనా ఉన్నారా మీ మనసులో? ఇప్పుడు నేను ఇంతకుముందు వెంకటేష్ గారితో యాక్ట్ చేశాను, తర్వాత నాగార్జున గారితో యాక్ట్ చేశాను, బాలకృష్ణతో యాక్ట్ చేశాను నెంబర్ ఆఫ్ మూవీస్, తర్వాత చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేశాను. అందరి హీరోస్తో యాక్ట్ చేశాను అంటే నేను. అదొకే, ఇప్పుడు రీఎంట్రీ కోసము ఫలానా హీరోతో వెళ్తే నాది ఎంట్రీ బాగుంటుంది, లేదా ఫలానా డైరెక్టర్ సినిమాలో వెళ్తే బాగుంటుంది అని ఏదైనా మీ మనసులో కోరిక ఉంటుందిగా. మళ్ళీ వెంకటేష్ గారితో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతి షాట్ అయిన వెంటనే ఏం సుధాకర్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏంటి సాయంకాలం ఏం చేస్తాం సుధాకర్, వంట ఏమన్నా బయటకు వెళ్తున్నావా, హోటల్కి వెళ్తున్నావా అని అడుగుతుండేవాళ్ళు ఆయన. వెంకటేష్తో చాలా సరదాగా ఉండేది నాకు. చిరంజీవి గారితో తెలియని విషయం, నా ఫ్రెండ్ ఆయన. చిరంజీవి గారు మరి 150 సినిమాలు మీరు ఉంటే బాగుంటుందిగా. దాంతో సరైన క్యారెక్టర్ ఉందనుకోండి డెఫినెట్గా ఆయనే పిలుస్తారు, సమస్య లేదు. అవునా? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చి చూసి వెళ్ళారంట. నేను కోమాలో నాకు తర్వాత చెప్పారు. ఓకే ఓకే ఓకే. తర్వాత అలా జరిగింది అది. తర్వాత కోటి గారు వచ్చారంట, జగపతి బాబు వచ్చారంట, తనికెళ్ళ భరణి గారు వచ్చారంట. వీళ్ళందరూ వచ్చారంట హాస్పిటల్లో ఉన్నప్పుడు. తొందరగా కోలుకుంటాడు సుధాకర్, ఏం ప్రాబ్లం లేదండి, మళ్ళీ కోలుకొని మళ్ళీ యాక్ట్ కూడా చేస్తారని అనేవాళ్ళు అంట వాళ్ళు. మరి వాళ్ళందరూ ఆశీర్వాదం వల్ల మళ్ళీ ఒక పిక్చర్ యాక్ట్ చేయగలిగాను నేను. ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు వచ్చాయంటే తప్పనిసరిగా చేస్తాను. మరి మంచి క్యారెక్టర్ వచ్చిందనుకోండి, నువ్వే చేయాలని లాగా ఎవరైనా వచ్చారనుకుంటే తప్పనిసరిగా చేస్తాను, సమస్య. తర్వాత కోలుకున్నాక కలిసారా చిరంజీవి గారు మిమ్మల్ని? కోలుకున్నాక ఒకసారి కలిసాను. ఆఫీస్కి రమ్మన్నారు, ఆఫీస్కి వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడాను. మా బాబు సీట్ కోసం వెళ్ళాను అనమాట. సేమ్ ప్రాబ్లమ్, సుధాకర్ నేర్పిస్తాను సీట్ అన్నట్టు. మరి ఈ లోపల సిబిఐటీలోనే చేస్తానని మా అబ్బాయి, సార్ సిబిఐటీలో వచ్చింది. ఓకే ఓకే. ఒకవేళ డైరెక్టర్ అనుకుంటే ఏ డైరెక్టర్తో వెళ్దామని? సపోజ్ త్రివిక్రమ్ గారు అన్నారు, పూరి మరి పిక్చర్ ఏంటి అది, ప్రేమ కథా చిత్రం, మారుతి అది చూసిన తర్వాత డైరెక్ట్ బాగా చేశాడు పిక్చర్. ఇలాంటి పిక్చర్ ఇలాగా క్యారెక్టర్ మోల్డ్ చేసే డైరెక్టర్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఓకే. మరి 30 వాళ్ళందరూ సినిమాలు చేశాను కానీ ఇప్పుడు చేసేవాళ్ళు మరి అతను బాగుంది తీసిన విధానం కానీ, తన భలే భలే మాగాడు అని వాదించాడు, మంచి సినిమా చేస్తుంది, బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ ఫైనాన్షియల్ స్టేటస్? నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం, వెరీ హ్యాపీ. మీ కెరీర్ వెరీ
లాంగ్ కెరియర్ సార్. ఎంతోమంది మీ కళ్ళ ముందే స్టార్డమ్ చూశారు, అంతే ఇదిగా పతనం అయిపోయిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఎంతోమందిని చూశారు. అవునవును. వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఇవ్వగలిగే సజెషన్ ఏంటి? ఇప్పుడు వచ్చే జనరేషన్ చెప్పే సలహా ఏంటంటే డెడికేషన్ ఉండాలి క్యారెక్టర్ మీద. ఏ క్యారెక్టర్ చేస్తున్నా దాన్ని అవగాహన చేసుకొని ఇన్వాల్వ్ అవ్వాలి క్యారెక్టర్. అక్కడ స్పాట్లో ఇంప్రూవ్ చేయగలిగే శక్తి కూడా ఉండాలి. ఓకే. అది లేకపోతే ఇంప్రూవ్ చేసే శక్తి లేదనుకోండి లాంగ్ స్టాండింగ్ ఉండదు. మరి నాకు ఇంతకాలం లాంగ్ స్టాండింగ్ ఉంటే జనం ఇంత లైక్ చేశారంటే మరి నేను అంత ఇదిగా కాన్సన్ట్రేట్ చేసి చేసేవాడిని క్యారెక్టర్స్. ఓకే. షార్ట్ కామ్గా కూర్చోండి కాదు, ఒక్కోసారి ఇది ఉంటే డైలాగ్ పేపర్ ముందే తీసుకొని అరగంట ముందే ప్రిపేర్ అయ్యేవాడిని. ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది, దాన్ని ప్రిపేర్ అయ్యేవాడిని. మాడ్యులేషన్ చూసుకునేవాడిని, ఇంకోటి చూసుకునేవాడిని, వాకింగ్ స్టైల్ చూసుకునేవాడిని, ఇన్ని చేసేవాడిని నేను. మరి ఎట్లా సరదా అటు ఇటు తిరుగుతుండేవాడిని, కానీ అది అబ్జర్వ్ చేసేవాళ్ళు కదా ఎవరు నన్ను అలాగా. బట్ అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యేవాడిని క్యారెక్టర్స్. ఓకే. ఓకే. అట్లా తర్వాత ఈ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు నాకు డైరెక్టర్స్. ముత్యాల సుబ్బయ్య గారు కానీ, రవిరాజా పెన్సిటీ కానీ, బి గోపాల్ గారు కానీ, భీమినేని శ్రీనివాసరావు గారు నాకు టైం ఇచ్చేవారు. నువ్వు ఇలా చేసి ఇలా చేస్తే బాగుంటుంది అనేవాడు. డిస్కస్ చేసి మరి ఇంప్రూవ్ చేసుకోగలిగాం స్పాట్లో. అంతే ఇది ఉండేది. అంటే ఇప్పుడు ఓవర్ నైట్లో సక్సెస్ అయ్యి అంతే ఇదిగా పడిపోయే వాళ్ళ గురించి మీ కమెంట్ ఏంటి? ఎక్కడ తేడా కొడుతుంటుంది అది? కాన్సన్ట్రేషన్ లేకపోవడమే సమస్య. కాన్సన్ట్రేషన్, డెడికేషన్ లేకపోవడమే. ఓవర్ నైట్ వెళ్ళిపోతానంటే ఇంక మరి డెడికేషన్ లేనట్టే అర్థం. మరి మీరు మద్రాసులో ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు, మీరు, నా హరిబాబు గారు, వీళ్ళంతా మీకు దేవదాస్ కనకాల గారు కదా సార్ గురువు గారు? ఎవరండి మీకు గురువు గారు? దేవదాస్ కనకాల గారు ఆయన మాకు లక్ష్మీ దేవదాస్ గారి మిస్సెస్, ఆమె మాకు ఇన్స్ట్రక్టర్. అప్పుడు మీకు ఎలా ఉండేది సార్? అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండేవి? ఇంప్రూవైజేషన్ క్లాసెస్ కానీ? యోగా క్లాస్ ఉండేది, ఇంప్రూవైజేషన్స్ ఉండేవి, సబ్జెక్ట్ మీద సొంత రాళ్ళతో యాక్ట్ చేసి చూపించామని చెప్పేవారు. అవన్నీ ఉండేది. ఇంప్రూవైజేషన్ క్లాసెస్ మీరు చిరంజీవి గారితో చేసేవాళ్ళ? ఇంప్రూవైజేషన్ చిరంజీవి మా నెక్స్ట్ బ్యాచ్, మా బ్యాచ్ భానుచంద్ర ఒక్కడే. భానుచంద్ర చిరంజీవి గారు నేను రూమ్మేట్స్. ఓన్లీ రూమ్మేట్స్? ఓకే. ఇంకా బాగా ఫ్రెండ్ లేదు, మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉండేవాడు. హరిప్రసాద్ కూడా మాతో పాటు ఉండేవాడు. మేమిద్దరం ముగ్గురు మంచి ఫ్రెండ్స్. వంట చేసుకునేవాళ్ళం, రూమ్లో కలిసి సినిమాలకు వెళ్ళాం, బయటకు వెళ్ళేవాళ్ళం, డిస్కస్ చేసుకునేవాళ్ళం క్యారెక్టర్స్ గురించి అలాగనమాట. ఇంప్రూవైజేషన్ అంటే క్లాసెస్ ఎలా ఉండేవి సార్? ఇంప్రూవైజేషన్ క్లాసెస్ ఎలా ఉండేవి అప్పుడు? తమాషా ఉండేదండి. ఒక ప్రాబ్లం ఇచ్చేవాడు, ఈ ప్రాబ్లం మీద సొంతంగా మాట్లాడమనేవాడు. ఇంకా ఆ ప్రాబ్లం పట్టుకొని నువ్వు సపోజ్ నేను అప్పడానికి వచ్చాను అనుకోండి, నేను అప్పిచ్చాను కదా, నేను ఇప్పుడు ఎందుకు అప్పివ్వట్లేదు అనేవాడు. మాకు ఇవ్వట్లేదు, నాకు దొరకట్లేదు అప్పు. నీకు దొరకపోతే నాకేంట్రా, నేను ఫ్రెండ్ను, నువ్వు ఇవ్వాలరా అనేవాడు. అది ఇంప్రూవైజేషన్స్ అట్టే డెవలప్ అంటే ఆ ఇంప్రూవైజేషన్స్ కోసం కొట్టుకునే దాకా వెళ్ళిపోయేది. కొట్టుకున్నప్పుడు లక్ష్మీ దేవదాస్ ఆపేవారు, కొట్టుకోకుండా బాబు అని. అలా ఉండేది. అంటే ఇప్పుడు మీరు సాయిరామ్ శంకర్ సినిమాలో చేస్తున్నారు కదా, చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నారు కాబట్టి అంత ఆల్మోస్ట్ మీకు కొత్త జనరేషన్ మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది వాళ్ళ నుంచి మీ రెస్పాన్స్, రెస్పెక్ట్ కానీ? అంటే ఎలా, కొంతమంది మిమ్మల్ని తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు, కొంతమంది బహుశా ఒకరిద్దరు ఉండొచ్చు. ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్? ఎలా ఉంటుంది? వినోద్ విజయన్ గారి డైరెక్షన్లో నాకు కొత్తదనమే తెలిసేది కదా, అంత మంచి డైరెక్టర్ ఆయన. మరి చాలా బాగా తీసేవాడు ఆయన. రామ్ శంకర్ గారు నాకు ఎంత ఎంకరేజ్ చేస్తుంటే అతని వల్లే సినిమా వచ్చింది నాకు. ఓకే. ఆయన ఏదో కింద ఎవరినో మాట్లాడడం కోసం వచ్చి నన్ను పైన చూసి మీరు మళ్ళీ యాక్ట్ చేయాలంటే మళ్ళీ యాక్ట్ చేస్తాను, డెఫినెట్గా బాగా చేయగలుగుతానంటే. మీరు చేయగలరు సార్, అంత టాలెంట్ ఉంది, మీవన్నీ చూశాను సార్ నేను, మీరే చేయాలని చెప్పి కూర్చున్నాడు అన్నమాట. ఆయన ప్రభుత్వం మీదే ఆ సినిమా చేయడం కుదిరింది. మరి ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. అండ్ ఓకే, డైరెక్టర్ కాకుండా కొత్త నటీనటులు ఇప్పుడు అందరు కాలేజ్ స్టూడెంట్లు ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? ఎలా మీ పట్ల ఎలా ఉండేది రెస్పెక్ట్ కానీ? ఎలా మీ మరి ఆ సినిమా ఎలా ఉండేది? ఆ సినిమా చేసేటప్పుడు మరి అక్కడ ఉండే టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్టులు, అసలు టెక్నీషియన్స్ అయితే నాతో మాట్లాడమే చాలని చెప్పి ఫోటోలు దిగేవాడు నాతో. అంత ఇదిగా చాలా బాగా జరిగింది ఆ షూటింగ్. వైజాగ్లో చేసాము 10 రోజులు, 20 రోజులు, 10 రోజులు నాకు షూటింగ్ జరిగింది అనమాట. బయటికి వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ స్పాట్లో అవుట్డోర్ షూటింగ్ అటు ఇటు తిరిగేటప్పుడు జనం మీద పడడం కానీ, ఫోటోలు దిగడం కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలా క్రేజీగా ఉండేది. ఇంత క్రేజ్ ఉందా నాకు ఇంకా అనుకునేవాడు నేను. అది అలా ఉండేది. క్రేజ్ గురించి మాట్లాడితే మీరు తమిళ్లో హీరోగా చేస్తున్నప్పుడు రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి మంచి టఫ్ పోటీ ఇచ్చారంట. అది ఎంతవరకు నిజం సార్? టఫ్ పోటీ అని కాదు కానీ ఆయన రజనీకాంత్ గారి సినిమాలు రిలీజ్ అయ్యి, నా సినిమాలు రిలీజ్ అయ్యి, నా సినిమాకు ఉండే ఆడియన్స్ నా సినిమాకు ఉండేవాళ్ళు, ఆయన రజనీకాంత్ గారి సినిమాకు ఉండేవాళ్ళు, దాని ఆడియన్స్ సపరేట్ ఉండేవాళ్ళు. నాకు పరోక్ కాదర్స్ అని బిరుదు ఉండేదన్నమాట. పరోక్ కాదర్స్ అంటే అందమైన రాజకుమార్ అని పేరు అనమాట. అంటే నేను అంత అందంగా ఉన్నానని నాకు ఆ పేరు బిరుదిచ్చారనమాట. ప్రభుదాస్ పట్వారని గవర్నర్, అప్పటి గవర్నరు, ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. అయితే రజనీకాంత్, కమల్ హాసన్తో 2 పిక్చర్ కూడా యాక్ట్ చేశాను.
ఎమిడి మూడు తమిళ్ నా క్యారెక్టర్ నేనే యాక్ట్ చేశాను అనమాట. ఎమిడి మూడు తమిళ్లో అదే పేరు అని నేను యాక్ట్ చేసేటప్పుడు రజనీకాంత్ గారు డైలాగ్ ఇంకోసారి చెప్పు సుధా అని చెప్పి స్పాట్లో అని ఎంజాయ్ చేసి చాలా సరదాగా ఉండేది అనమాట. ఇంకా మీంటూ కోకాలంటే ఒక సాంగ్, ఆ సాంగ్ కమల్ హాసన్ ఆయనే అడిగాను ఫోన్ చేసి నువ్వే చేయాలి సుధాకర్ ఆ సాంగ్ అంటే నేను చేశాను. ఎలా ఉండేది అంత రిలేషన్ మీకు ఎలా రజనీకాంత్ గారితో? రజనీకాంత్ గారితో నేనంటే చాలా ఇష్టం ఉండే ఆయనకి, చాలా చాలా సరదా మాట్లాడేవాడు నాతో, అంతా కూర్చునేవాడు నాతో మాట్లాడేవాడు. నేను యాక్ట్ చేసేటప్పుడు చూస్తూ ఉండేది దూరం నుంచి ఇలా చేతులు పెట్టుకొని చూస్తూ ఉండేవాడు. ఆ కామెడీ సీన్స్ కదా ఎమిడి మోడ్, ఆ సీన్స్ అని తమిళలో చెప్తా ఉంటే నవ్వేవాడు అనమాట. ఆయన నవ్వుతుంటే నేను చూసుకునేవాడిని, ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్. ఆయన ఫ్యాన్. నా కొడుకు చిన్నప్పుడు క్యాసెట్ వేసి చూపిస్తే భాష చిన్నప్పుడు ఎప్పుడు భాష అంటుండేవాడు ఆయన అనమాట. అండ్ రాఘవేంద్రరావు గారికి దాసరి గారితో మీకు మంచి అనుబంధం ఉంది. బాగా అనుబంధం. ఎలా ఒకసారి చెప్పండి. రాఘవేంద్ర గారిది దాసనారాయణ గారి కంపల్సరీ నేను ఉండేవాడినండి. నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. నేను యాక్ట్ చేస్తుంటే నాకు సజెషన్స్ ఇవ్వడం కానీ నా చేత చేయించుకోవడం కానీ దాసనారాయణ గారు ఆయనకు ఆయనే సాటి, రాఘవేంద్ర గారు ఆయనకు ఆయనే సాటి. రాఘవేంద్ర గారు అయితే నేను షాట్ లేనప్పుడు సుధా ఏదో చెప్పరా, ఏదో చెప్పి జోక్ చెప్పు నవ్వించరా అనేవాడు. నేనేదో చెప్తే ఆయన పగలబడి నవ్వేవాడు ఉండేది. ఒక జోక్ చెప్పండి. నేను కనపకపోతే అరే సుధాకర్ని పిలవండిరా, ఏంటి సుధాకర్ ఏం మాట్లాడమన్నాడు. అంత బాగుంటుంది. ఏదైనా ఒక జోక్ మా ప్రేక్షకుల కోసం చెప్పండి. నన్ను చిలక, ఒరే చిలక ఇట్రా అనేవాడు. చిలకండి ఎట్టుగారంటే చిలక పలుకులు నీకు చెప్పినట్టు చేస్తావురా, అందు గురించి నీకు చిలక అనేవాడు ఆయన. కాదు రాఘవేంద్ర గారి దగ్గర చెప్పిన జోక్ ఏదన్నా ఒకటి చెప్పండి అంటున్నా. అదనే కాదు అదే ఏమంటే ఒకసారి డైరెక్ట్ గారు మీరు సాంగ్లో మరి అందరికి రకరకాల పండ్లు వేస్తూ ఉంటారు కదా పొట్ట మీద, పుచ్చకాయ వేస్తే ఎలా ఉంటుంది చేస్తారా వాళ్ళని పగలబడినా కూడా ఉంటాయని. దాసరి గారు ఆయన ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడు మజ్ను చేసినప్పుడు అయితే సుధాకర్ నీ కాస్ట్యూమ్స్ నువ్వే సెలెక్ట్ చేసుకో, నీ డైరెక్ట్ రెండు నువ్వే చేసుకో అని చెప్పాడు ఆయన. దాన్ని నేను చెప్పాను డబ్బింగ్ చెప్పినప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకుంటాను డైరెక్ట్ గారు, నేను డిఫరెంట్గా చెప్పాలనుకుంటున్నాను డబ్బింగ్ అంటే. మజ్ను షూటింగ్కి డబ్బింగ్ దగ్గరుండి దగ్గరుండి కాదు కాన్సన్ట్రేట్ ఎన్ని టేక్ అయినా పర్లేదు సుధాకర్, నువ్వు ఏ ట్రెండ్ అనుకున్నావు ఆ ట్రెండ్లో చెప్పనేవాడు. షూటింగ్లో అలాగే ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన, తర్వాత డబ్బింగ్ అప్పుడు అంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన. అందుకే మజ్నూలో అంత క్యారెక్టర్ పేరు వచ్చింది, బెస్ట్ విలన్ అవార్డు వస్తుంది అనుకున్నంత పేరు వచ్చింది అండి మజ్నూడు. అలా ముచ్చమద్ ముద్దు పినిశెట్టి ఎవరాది గారిది దాంట్లో మంచి పేరు వచ్చింది. విలన్ అనుకుంటే విలన్గా అనిపించారు, చాలా మంచి పేరు వచ్చాయి నాకు. సుధాకర్ ఇంత విలనీజం ఉందా అనుకునేవాడు ఆడియన్స్లో. ఇప్పుడు మీ అన్నయ్య గురించి వస్తే, ఆయన తను పెళ్లి చేసుకోకుండా మీతోటి ఇప్పటివరకు ట్రావెల్ చేస్తున్నారు, ఆయన గురించి చెప్పండి. మా అన్నయ్య గురించి ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసినట్టు అనుకోవాలండి. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు, నేను ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు పార్సెల్స్ వచ్చాయి నాకు ఏలూరు నుంచి. ఏంటి పార్సెల్ అంటే చిరంజీవి అన్నది ఇప్పారు, ఏదో పార్సెల్ వచ్చింది చూడండి. దాంట్లో షూసు, నాకు వేసుకొని రకరకాల చెప్పులు, డ్రెస్సెస్ అన్నీ ఉండే అనమాట దాంట్లో. అంత ఇదిగా చూసాను, ఎందుకంటే నా కోసం ఆయన సాక్రిఫైస్ చేసినట్టే. నేను పుట్టాను, నా కోసం అన్నీ చేశాడు ఆయన. అలాగే ఇప్పుడు నా బిడ్డ పుట్టాడు బెన్నీ, వెంటకి మైకే. మరి బెన్నీ స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి ఆయనకు డ్రెస్ వేసుకున్న తర్వాత ఆయనే చెప్తూ ఉంటాడు. ఇంకా ఆల్ ఇన్ ఆల్ ఇంకా మిస్సెస్ బెన్నీ లేకపోతే నేను లేను, వాళ్ళిద్దరే మీ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం మిస్సెస్ బెన్నీ, మదర్, మా అన్నయ్య. అంటే ఈ రోజులలో ఇలాంటి త్యాగాలు అనేవి ఉండవు. మా అన్నయ్య లాగా సాక్రిఫైస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కుటుంబానికి ఆయనే మెయిన్. మా ఇంట్లో జరిగినా ఏదైనా సరే ఆయనే దగ్గర చూస్తాడు తప్పితే ఒక తండ్రిలాగా. మా క్రిస్టియానిటీ చిన్న బ్రదర్ సిస్టర్ మాకేం చెప్తారంటే, ఆయన నీకు అన్నయ్య కాదు, మీకు బావగారు కాదమ్మా, నీకు తండ్రిలాగా వాళ్ళని చెప్తారు అన్నమాట. అదే అన్నంత ఇదనమాట. ఇంత అనుబంధం ఏర్పడడానికి ఏంటి కారణం? అంటే అది సుకృతం, పూర్వజన్మ సుకృతం అనుకోవాలి తప్పితే ఇంకేం అంటాను లేదు. దానికి వేరే ఛాన్స్, వేరే వర్డ్సే లేదు దానికి. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్? చిన్నప్పుడు మీరు మీ పెళ్లి కాకముందు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అన్నయ్య మీరు? నేను, మా అన్నయ్య, ఇంకొక అన్నయ్య ఉన్నాడు చనిపోయాడు ప్రసాద్ అని. మేము ముగ్గురం వాళ్ళిద్దరు అటు ఇటు పడుకుంటే మధ్యలోనే పడుకునేవాడు. అది ఎంతకాలం కంటిన్యూ అంటే, నేను ఇన్స్టిట్యూట్లో ఉన్న తర్వాత రూమ్మేట్స్గా ఉండేవాళ్ళు, నేను చిరంజీవి ప్రసాద్. వాళ్ళు అటు కూడా ఇటు ఎవరు పడుకుంటే మధ్యలోనే పడుకునేవాడు. అంత అటాచ్మెంట్ బ్రదర్తో ఉండేది అనమాట. ఒంటరిగా ఎప్పుడు పడుకోలేదండి. తర్వాత పెళ్ళైన తర్వాత మిస్సెస్ పడుకుంది.
తర్వాత మరి షూటింగ్స్కి వెళ్ళినప్పుడు శ్రీకాంత్ ఉండేవాడు. శ్రీకాంత్ టచ్ వాడంతా రూమ్లోనే ఉండేవాడు. నేను ఏసీ రూమ్లో ఉన్నా అంటే వాళ్ళు నాతో పాటు ఏసీ రూమ్లో ఉండేవాడు. అలా నాకు అటాచ్మెంట్ వాళ్ళు. ఒంటరిగా ఎప్పుడు లేనండి. ఒంటరిగా సినిమా చూడలేదు, ఒంటరిగా బయటికి వెళ్ళలేదు ఇంతవరకు. మీకు ఒకటి తెలుసో లేదో, ఒక సెన్సేషనల్ ఇండియా రేంజ్లో ఒక సెన్సేషనల్ డైరెక్టర్ మన తెలుగు అతను. ఆయన మొదటిసారి మేకప్ రూమ్లో చూసిన ఆర్టిస్ట్ మీరంట. ఎవరండి అది? నిన్ననే మాట్లాడారు నాతో. ఎవరండి ఆయన? రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన నేనంటే చాలా ఇష్టం అండి. ఆయన పిక్చర్ ఒకటి యాక్ట్ చేసింది, గోవిందా గోవిందా అని పిక్చర్ యాక్ట్ చేశాను. మీరు కలెక్టర్ గారు అబ్బాయి సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం మేకప్ రూమ్లోకి వచ్చారంట. నేను చూసిన మొదటి ఆర్టిస్ట్ ఆయనే. ఒకసారి గుర్తు చేయండి ఆయనకి. అయ్యో, ఆయన నాకు చాలా ఇష్టం అండి. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడు. అవునవును, సెట్కి వచ్చేవారు ఆయన. నేను విక్రమ్ షూటింగ్ చేసేటప్పుడు సెట్కి వచ్చేవాడు. సెట్లో చూసేవాడు. తర్వాత అదేంటి ఇంకో పిక్చర్ చెప్పాము, కలెక్టర్ గారు అబ్బాయి. కలెక్టర్ గారు అబ్బాయి షూటింగ్ చేసేటప్పుడు సెట్లో వచ్చి చూస్తుండేవాడు. చూస్తుంటే ఏంటి సార్ అలా చూస్తున్నారంటే, మీరు డైరెక్ట్ చేస్తారు రేపు పొద్దున అనేవాడు. అంటే అదే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు పడకుండా నా అందుకు ఒక ట్రెండ్ ఉండేలా చూసుకుంటా అనేవాడు. అనేవాడు నేను పెద్ద డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ అవుతాడు అనుకునేవాడిని. అలాగే డైరెక్టర్ అయినా ఆయన పిక్చర్ గోవిందా గోవిందా యాక్ట్ చేశాను ఒక క్యారెక్టర్. తర్వాత ఆయన ఒక హిందీ పిక్చర్ కూడా అడిగాడు నన్ను ఆయన. కాకపోతే అప్పుడు నేను ఆ మధ్యలో ఫ్లైట్ ఎక్కేవాడిని కాదు, ఫ్లైట్ యాక్సిడెంట్లో ఉన్నాను నేను. కాబట్టి మళ్ళీ ఫ్లైట్ యాక్సిడెంట్ అంటే చెప్పి ఫ్లైట్ జర్నీ ఉంటుంది కదా అని చెప్పేసి నేను బాంబే షూటింగ్ వద్దంటే ఆ సినిమా చేయలేదు. లేదంటే హిందీలో కూడా చేసి ఉండేవాడిని. నా నెక్స్ట్ ప్రశ్న అదే యాక్చువల్గా, మీకు ఫ్లైట్స్ అంటే ఎందుకు భయం అని, అదే ఇదేనా కారణం అంటే? అది ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందండి. అది జరిగినప్పుడు నేను ఉన్నాను, ఫ్లైట్ యాక్సిడెంట్ ఉన్నాను. తర్వాత అసలు ఏమాత్రం భయపడకుండా ఫ్లైట్లో ఉంటే లాస్ట్ స్లోగా సూట్ కేసు పక్కన దిగి కూడా ఒక పక్కన బాలకృష్ణ, చిరంజీవి గారు అందరు ఉన్నారు, మా జడ్జి అందరు ఉన్నారు. ఆయన నేను ఒక్కడే కూల్గా అలా వచ్చి ఎంత బురద అనమాట, ఆ బురద కాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చి ఇంటికి కూడా వచ్చాను. ఇంటికి వస్తే అప్పుడు ఏదో పిక్చర్ షూటింగ్ అని చెప్పి వచ్చారు ఎవరు, కొత్తగా పిక్చర్ బుక్ చేయడానికి వచ్చారు. అంత బురద ఉంది, ఉండండి కాస్త డ్రెస్ మార్చుకు వస్తా అని చెప్పి డ్రెస్ మార్చుకు వచ్చి కూర్చున్నా కూడా. అంతవరకు నేను టెన్షన్. చలపతిరావు, తర్వాత రమా మూవీస్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ వచ్చి బొకేస్ తీసుకొని వచ్చేసరికి భయపడ్డాను. ఇంత భయంకర యాక్సిడెంట్ జరిగింది, ఈ యాక్సిడెంట్లో తను భయపడ్డాను. అప్పుడు స్టార్ట్ అయింది నా భయం. ముందు లేని భయం, యాక్సిడెంట్ చేసినప్పుడు లేని భయం అప్పుడు అనిపించింది అనమాట. ఆ తర్వాత కొంతకాలం ఫీలింగ్ ఉండటం వల్ల అవాయిడ్ చేస్తాను కొంతకాలం ఫ్లైట్. ఆ తర్వాత మన ఎంఎస్ రెడ్డి గారు ఫ్లైట్లో కనపడి, సుధాకర్ నువ్వు ఆ మధ్యలో ఎందుకు ఫ్లైట్ ఎక్కలేదంటే ఇట్ట జరిగిందండి అంటే చెప్పాడమంట ఆయన. ఫిలాసఫీ మొత్తం చెప్పి ఏ మాత్రం భయపడకూడదురా అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కడ స్టార్ట్ చేశాను. ఫ్లైట్లో జోకులు వేయడం అన్ని మామూలు. ఏంటి సార్ మీకు ఎంఎస్ రెడ్డి గారు చెప్పిన ఫిలాసఫీ? ఎంఎస్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయన కళ్యాణవాణి సినిమా తీశారు, తర్వాత అశ్వత్థామగా యాక్ట్ చేశాను. ఏంటది ఏకలవ్య. ఈ 2 పిక్చర్లు యాక్ట్ చేశాను. నేనంటే చాలా ఇష్టం అండి ఎంఎస్ రెడ్డి గారికి. ఏరా ఈ మధ్య ఫ్లైట్లో ఎక్కట్లేదు విన్నాను, ఎందుకురా అని. ఇది కొంచెం భయం వేసింది బాబాయ్ అంటాను. బాబాయ్ నాకు మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ అవుద్దామంటే, ఒరే యాక్సిడెంట్ ఏమైనా చచ్చిపోతారనుకుంటే ఎప్పుడైనా చచ్చిపోతే ఏమైనా జరుగుతురా, దాని గురించి నువ్వు 100 ఏళ్ళు బతుకుతాను ఆయన, ఏ ప్రాబ్లం లేదు, నువ్వు చక్కగా యాక్ట్ చేయరా బాబు, నీ కామెడీ అంటే నాకు ఇష్టం అన్నాడు ఆయన. అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయడం స్టార్ట్ అయింది. ఇంకా ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏ మాత్రం బెరుకుండేది కదా ఇక నాకు. ఓకే, అంతే ఇది అనమాట. అంటే మీరు ఆ టైంలో సపోజ్ ఏదైనా ఫారెన్ షూటింగ్స్ అంతా కూడా అవాయిడ్ చేసేవాళ్ళ ఇట్లా? మనం అవాయిడ్ చేసేవాడు కదా, మరి ఫారెన్ షూటింగ్ వస్తే డెఫినెట్ అవాయిడ్ చేసేవాడు. ఆ తర్వాత మరి భద్రాద్రావు యాక్ట్ చేశాను. అది ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ చాలా పిక్చర్ ఫ్లైట్ ఎక్కాను. అలా మీరు మంచి మంచి క్యారెక్టర్స్ మిస్ చేసుకున్న సందర్భాలనే ఏమన్నా? మంచి క్యారెక్టర్స్ మిస్ అయిపోయినాయి అలా ఫ్లైట్ వల్ల అన్నవి ఉన్నాయా? ఏమీ లేవు. ఆ తర్వాత చాలా తక్కువ కాలంలో మరి రికవర్ అయ్యాను కాబట్టి దాని గురించి ఆలోచించలేదు కాబట్టి తర్వాత కంటిన్యూస్ చాలా పిక్చర్లు చేశాను. ఓకే ఓకే. బొంబాయి పీడి కానివ్వండి, ఇంకోటి చాలా పిక్చర్లు చేశాను ఒకసారి. ఇంకోటి సార్, మీరు తమిళ్లో చేస్తున్న మొదటి సినిమాకు రెండో సినిమా నాకు అంత గుర్తు తెలియదు, కానీ రాధిక గారితో చేస్తున్నప్పుడు, భారతీరాజు గారి సినిమా చేస్తున్నప్పుడు ఒక షాట్లో మీరు రాధిక గారు రన్నింగ్ చేసుకుంటూ వస్తారు, మీరు ఆవిడని ఎత్తుకుంటే మీ గోళ్ళు గుచ్చుకున్నాయి, రాధిక మిమ్మల్ని కొట్టింది. అవును, నిజమేనా? నిజమే. అది ఎలా జరిగిందంటే ఫస్ట్ పిక్చర్ కళ్యాణ్, అది కిడకే పోమరా ఫస్ట్ పిక్చర్ అండి. 2 రోజులు కాడే కూర్చోబెట్టాను మేటిపాలెంలో. 2 రోజులు ఏంటో ఇప్పుడు నాకు ఎప్పుడు షూటింగ్ అనుకుంటుండేవాడు. 3వ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది నాది. ఫస్ట్ షాట్ ఏంటంటే రాధికని అలా ఎత్తుకొని గాలిలో తిప్పేసి
అలా పైకెత్తాను అనమాట. ఏం పైకి ఎత్తాను నేను అసలు ఎంఆర్ రాధా కూతురు అన్నారు. ఆ టెన్షన్ అందరు గొడవ చేసేవాడు డైరెక్టర్ గారు. వాడు వాళ్ళ నాన్న ఎంఆర్ రాధా చాలా ఇదిరా బాబు షూట్ చేశారంట ఎంజిఆర్ని అట్లా అనేవాడు. నాకు ఆ భయం వేసి ఏం చేస్తాను అనుకోండి, ఇలా అన్నాను చేతులు లంగాలోకి వెళ్ళిపోయాయి. ఫాట్ అని చెంపది కొట్టింది అనమాట. కళ్ళు తిరిగిపోయి ఇదేంటిరా బాబు అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంటిమేసి డెవలప్ అవడం కోసం మా ఇద్దరిని కలిసి సినిమాకి వెళ్ళామని చెప్పేవాడు, కలిసి డిన్నర్ చేయమని చెప్పేవాడు. అట్లా మళ్ళీ ఇంటిమేసి డెవలప్ అయిన తర్వాత ఆ పిక్చర్ కంప్లీట్ చేశారన్నమాట. అది 1 year ఆడేసింది అనుకుంటా. ఆ తర్వాత మళ్ళీ రాధి మంచి ఫ్రెండ్ అయింది, ప్రాబ్లమే లేదు. తర్వాత 13 సినిమాలు చేసినట్టున్నారు కాబట్టి రాజు చేసాను 13 pictures ఈజీగా ఉంటాయి. ఏంటి అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి మీది? ఇమ్మీడియట్ చంపేది కొట్టిందండి ఫాట్ అని. చంపేది నా కళ్ళు తిరిగిపోయింది, ఏంటరా బాబు ఇలా అయిపోయింది అనుకున్నాను. షాక్ అయ్యాను, ఇది ఎక్కడ కూడా రా బాబు. అది సారీ చెప్పారా తర్వాత మళ్ళీ? సారీ చెప్పాను, తర్వాత ఫ్రెండ్ అయిపోయింది. ఓకే, మీరు ఒక పెద్ద అప్పట్లో ఒక మంచి ఇమేజ్, పేరు అవసరం లేదు కానీ ఇమేజ్ ఉన్న హీరో మేనేజర్ని కొంచెం ఏడిపించారు చూడు. ఒక ఏదో మిమ్మల్ని అవమానపరిచారనో ఏదో సంథింగ్ జరిగి స్టూడియో చుట్టూ తిప్పుకున్నారు, కొడక అని. అంత కాంట్రవర్సీ జరిగేది కానీ నేను తిట్టేవాను కదా, కొట్టేవాను కదా, ఫ్రెండ్లీగా ఉండేది. హీరో మేనేజర్ తోటి మీకు ఎవరితో కాంట్రవర్సీ లేదు. నా కాంట్రవర్సీ ఉండే కాదండి అసలు. నా చిన్న ఏజ్ తమిళ్లో ఉన్నప్పుడు అందరితో సరదాగా సంతోషంగా ఉండే తప్పితే కాంట్రవర్సీ ఉండేది కాదు. తెలుగు వచ్చిన తర్వాత ఏమో కాంట్రవర్సీ ఏమీ లేదు. మోహన్ బాబుతో వస్తాను మాత్రం, మోహన్ బాబు గారితో ఈ డ్రెస్ వేసుకుని అన్నా ఉంటా కదా సుధాకర్, వేసుకోండి సార్, ఎవరు వేసేస్తే మన డ్రెస్ నేను ఎందుకు వేస్తాను సార్, మీ అయితే వేసుకుంటారా అన్నాను. అంతేలే సుధాకర్ అని. ఆ తర్వాత మళ్ళీ ఆయన నేనంటే ఇష్టం అని చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను. మా ఇంటి కథ, అల్లుడు గారు, యమజాతకుడు, చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను. నేనంటే ఇష్టం కూడా ఆయన గురించి చెప్పండి. అసలు ఆయన మనిషి ఏమో కరుకుగా కనబడతారు కదా బయట వాళ్ళకి, లోపల ఎలాంటి మనిషి? లోపల వెన్న మనసు అండి ఆయన, వెన్న లాంటి మనసు ఆయన. చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను ఆయన సొంత సినిమాలు, పోస్ట్ మ్యాన్ కానీ ఇంకోటి కానీ. ఓకే, ఇంత గ్యాప్ రావడానికి మీకు కారణం అంటే కోమాలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది బ్రెయిన్ స్ట్రోక్ అని ఒక ఇది వచ్చిందండి నాకు. ఓకే, అంటే ఓవర్ యాంగ్జైటీ మీద దేనివల్ల వచ్చింది అది నాకు రీజన్ ఏంటని తెలియదు. మెడికల్ సైన్స్ ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ అంటారు అనమాట అది. ఓకే, అలాగా కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే చాలామందికి మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇవ్వండి. చాలామంది బయట రూమర్స్ ఏమనుకుంటారంటే సుధాకర్ గారు విపరీతంగా తాగేవారు, దానివల్లనే ఇలా అయింది. కాదు, కొంతమంది ఏమో అసలు ఆయనకు అలా వచ్చింది టాక్ కానీ ఆయన తాగేది ఇంత అని కొంతమంది అంటారు. ఏది నేను ఎప్పుడైనా తీసుకుంటే ఎంత కొంచెం లిమిటెడ్గా తీసుకుని తప్పితే తాగుబోతులా ఈ లెవెల్కి ఎప్పుడు తాగలేదు. బ్రెయిన్ స్ట్రోక్ కూడా దానివల్ల వచ్చింది కూడా కాదు, చాలా లిమిటెడ్గా ఉండేవాడిని. బ్రెయిన్ స్ట్రోక్ దానికి సంబంధమే లేదు. అది ఎందుకు వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కానీ దానివల్ల కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ డ్రింక్స్ వల్ల కాదు. ఓకే, అప్పుడు ఆ టైంలో మీకు మా అసోసియేషన్ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది సార్? మా అసోసియేషన్ నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది ఈ గ్యాప్లో? నా బర్త్డే అంతా గ్రీటింగ్స్ పంపుతూ ఉంటారు మా అసోసియేషన్ నుంచి, ఓకేస్ పంపుతూ ఉంటారు. మురళీమోహన్ గారు చాలాసార్లు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రెగ్యులర్ ఫోన్ కూడా చేసేవాడు. మరి రాజప్రసాద్ వచ్చిన తర్వాత మరి ఆ సిస్టమే లేదనుకుంటా. ఆయన బాగా చూసేవాడు ఆయన మురళీమోహన్ గారు. నేను అన్నయ్య అంటాను ఆయన్ని, ఎప్పుడు కనుక అన్నయ్య అన్న అంటాను మాట. రాజప్రసాద్ గారితో కూడా చేశారా? మీరు చేశారు? ఎందుకు బోర్డు సినిమాలు చేశారు రాజప్రసాద్, చాలా సినిమాలు చేశాను. ఇప్పటికీ అంటే మీ ఆరోగ్య సమస్యల తర్వాత ఇప్పటికీ మిమ్మల్ని టచ్లో ఉండే ఆర్టిస్టులు ఎవరండి ఈ రోజుకి కూడా? ఎవరున్నారు? నేను షూటింగ్ అయింది టక్కన ఇంటికి వచ్చేసాను తప్పితే ఇంకా సినిమా వాళ్ళతో ఆ సంబంధం ఉండేది కాదండి నాకు. నేను ఎక్కువ టచ్లో ఉండేవాడిని కాదు. నాతో నేను ఇంట్లో వాళ్ళతో బయటకు వెళ్ళేవాడిని ఉండే తప్పితే ఎక్కువ ఎక్కడ అనుకుంటే ఫంక్షన్స్ వాటికి తనిఖీల భరణి గారు కానీ, సాయి కుమార్ కానీ, తర్వాత ఆలీ కానీ వాళ్ళతో ఏ ఫంక్షన్స్ రెగ్యులర్గా మీట్ అయ్యేవాడు, మాట్లాడేవాడు. వాళ్ళ షోస్ అన్నీ కూడా వెళ్ళేవాడిని నేను రెగ్యులర్గా. సాయి కుమార్ గారిది, తర్వాత ఆలీది, వాళ్ళ తర్వాత శివాజీ రాజాది, వీరంటి ప్రోగ్రామ్స్ ఏం జరిగితే వెళ్ళేవాడిని. వాళ్ళందరితో మంచి టచ్ చేసేవాడిని. కాకపోతే నేను ఎక్కువగా ఎవరితో మింగిల్ వెళ్ళడం ఉండేది కాదు. ఆ చిరంజీవి గారితో ఉండేది బాగానే ఎక్కువ ఉండేవాడిని. జావద్ బాబుకి షూటింగ్ అయిందంటే మన ఇంటికి వచ్చేవాడిదండి. సినిమాతో ఇండస్ట్రీతో సంబంధం ఉండేది కాదు నాకు. ఏదో నా మేకప్ అయిన నా కుర్రాడు ఇట్లుండేవని తప్పితే వెంకటేష్ గారు అనేవారు, ఏ సుధాకర్ షూటింగ్ అంటే అసలు కనపడేను అని, అంతే సార్ ఇంటికి వెళ్ళిపోతాను సార్ అనేవాడు. అట్లుండని తప్పితే సినిమా ఫీల్డ్ వాళ్ళందరితో ఎక్కువ టచ్లో ఉండేవాడిని కాదు నేను. అంటే ఇప్పుడు మీ పరిస్థితి తెలుసు కదా చాలా మందికి, ఇప్పటికీ పరామర్శించే వాళ్ళు ఫోన్లో కానీ కనీసం? ఫోన్లో అందరూ జేడీ చక్రవర్తి ఎక్కువ ఫోన్ చేస్తుంటాడు రెగ్యులర్గా. జేడీ చక్రవర్తి ఎక్కువ చేస్తాడు, మంచి ఫ్రెండ్ కూడా జేడీ చక్రవర్తి. ఓకే, ఒరే అనుకుంటూ ఉంటాం. ఓకే, ఎందుకు ఆయనతో అంత అటాచ్మెంట్ వచ్చింది మీకు? అంటే రామ్ గోపాలరావు గారు చెప్పేవారు మరి ఎలాగో కానీ నేనంటే మొదటి నుంచి ఇష్టం, కలిసి సినిమాలు కూడా చేశాను.
ఆనందం ఆనందం సీని వైట్ల గారిది, తర్వాత 1/2 ఇవన్నీ చేసి అవును, మొన్న ఫంక్షన్ కూడా వెళ్ళారుగా, 20 years సెలబ్రేషన్ వెళ్ళా కదా, వెళ్ళాను. పునాది రాళ్ళు సినిమా ముందు మీకు వచ్చిందండి ఆఫర్? అది ఎట్లా? అంతే, ముందు మీకు వస్తే మీరు చిరంజీవి గారికి ఇచ్చారు? అలాగే జరిగింది కాదు, అలా కిడకే ఆఫర్ నాకు వచ్చిన తర్వాత షూటింగ్ చేస్తారు, 2 షెడ్యూల్ అయ్యాయి కూడా. అయిన తర్వాత ఈ రాజ్ కుమార్ గారు వచ్చారు, నన్ను మీరు యాక్ట్ చేయాలండి వన్ ఆఫ్ ద హీరో అంటే, నాకు అగ్రిమెంట్ ఉందండి, కిడకే భవనంలో అయిపోయారు, రిలీజ్ అయ్యే వరకు నువ్వు పిక్చర్ యాక్ట్ చేయకూడదు అని చెప్పి చిరంజీవి గారు ఉన్నాడు, వరప్రసాద్ అని పేరు అప్పుడు. వరప్రసాద్ ఉన్నాడు, మంచి ఇన్స్టిట్యూటే పెట్టుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే. మరి చిరంజీవితో వాడు మాట్లాడి అతను పెట్టుకోవడం జరిగింది. నా వల్ల వచ్చింది అనుకోవడం ఇదవదు, ఆయన లక్ బాగుంది, నేను చేయడం కుదరకు ఆయన చేశాడు తప్పితే నా వల్లే ఆయన సినిమా వచ్చిందని చెప్పడం అవుతుంది. అదే మీ వల్ల వచ్చిందని కాదు, మీరు అక్కడ చేయకపోయేసరికి చిరంజీవి గారికి వచ్చింది. అంతే అంతే, అది కరెక్ట్, అంతవరకు కరెక్ట్. ఎమ్మడికి మొగుడు లాంటి సినిమా మీరు ప్రొడ్యూసర్గా దానికి? ప్రొడ్యూసర్ నేను, హరిప్రసాద్ అంత అంటే ఎందుకు చిరంజీవి గారు ఆ టైంలో మీకు బ్రేక్ ఇద్దామని ఇచ్చారా? ఇప్పుడు ఎట్లా మీ బ్రేక్ ఇద్దామని ఇచ్చారు? లేదు అంటే సినిమా చేయాలని చెప్పేసి ముందు హరిప్రసాద్ అని అడిగాడు, చిరంజీవి గారితో సినిమా చేద్దాంరా బాగుంటుంది, మనకు కూడా ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది అంటే, అప్పుడు నేను హరిప్రసాద్ నారాయణరావు రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్ళాము చిరంజీవి గారి దగ్గరికి, ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మీరు ఇవ్వాల్సి చిరంజీవి అంటే, సరే ఫైనాన్షియల్గా మీకు కూడా ఇంకా బలపడతారు అని చెప్పి ఆయన సినిమా చేశాడు. అలాగా ఓకే. ఇప్పుడు యముడికి మొగుడు తర్వాత మీరు మళ్ళీ తీసిన సినిమాలు పరుగు అలాంటి చిన్న సినిమాలకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక రేంజ్, మళ్ళీ అలాంటి ఒక స్టార్తో తీసిన సినిమాల తర్వాత మళ్ళీ ఎందుకు పెద్ద సినిమాలు చేయలేకపోయారు మీరు? చేయలేకపోయిన రీజన్ మళ్ళీ డేట్స్ కోసం వస్తే అది డైనమిక్ మూవీ మేకర్స్ అని ఆయన పేరు మీద పెట్టిన బ్యానర్ అది, మళ్ళీ ఆ బ్యానర్ చేస్తే మళ్ళీ చిరంజీవి గారితోనే చేయాలి తప్పితే ఇంకో హీరోతో చేయకూడదనే డెసిషన్ ముందే తీసుకున్నాం మేము. ఇవి మరి పరుగు ఇవి వేరే బ్యానర్లు? వేరే బ్యానర్లు చేశారు. దానికి మీరు సత్యదేవ్ మూవీ మేకర్స్, నేను ఒక్కనే ప్రొడ్యూసర్, ఒక్కరే హరిప్రసాద్ ఉన్నాడు దానికి. హరిప్రసాద్ కంప్లీట్ చేశాడు. ఓకే. మీరు ఇప్పుడు హెల్దీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారన్న విషయం ఏదో 4 గోడల మధ్య తెలుసు, కానీ ఇండస్ట్రీకి ఆ హింట్ పంపించారా మీరు? నేను యాక్టివ్గా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు డూ అనేది. మరి ఎన్టీవీ ఇంట్రో చేసినప్పుడు చెప్పాను, మళ్ళీ యాక్ట్ చేస్తున్నా అంటే వచ్చింది, ఇలా పూరి జగన్నాథ్ గారి తమ్ముడు హీరో చేసి పిక్చర్ చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత మరి ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కరెక్ట్గా క్యాట్స్ ఇచ్చి పికప్ అవుతున్నామో అని నమ్మకం నాకు. క్యాట్లు వస్తాయని అనుకుంటున్నాను, అది రిలీజ్ అయిన తర్వాత వస్తాయని అనుకుంటున్నాను నేను కూడా. సో మీరు పర్ఫెక్ట్ ఫిట్? ఐఎమ్ పర్ఫెక్ట్ ఫిట్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రైట్ అండి. మీరు హిట్లర్ సినిమా చేస్తున్నప్పుడు, చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు, అప్పుడు గమ్మత్తైన ఇన్సిడెంట్స్ నాకు చెప్తాను. జరిగింది. హిట్లర్ సినిమా చేసేటప్పుడు తమిళ నుంచి, అది మలయాళం నుంచి రీమేక్ తెలుగులో చేసేటప్పుడు ఆ సినిమా చూస్తామని అడిగాడు నన్ను చిరంజీవి గారు. ఎందుకు సినిమా చూడడం, మళ్ళీ నా టెండర్ నేను చేస్తానులే చిరు అంటే, చేయరా అని. ఆ షార్ట్ జరిగేటప్పుడు చూసేవాడు ఆయన ఎలా చేస్తా, ఆ పౌడర్ సీన్ ఇవన్నీ దగ్గర నుంచి చేయించాడు ఆయన. పరిగెత్తాను, కబడ్డీ ఇలా పరిగెడుతుంటే ఎక్కడ ఇక్కడే ఉన్నావు అని లాగడం, ఇవన్నీ కూడా చెప్పి దగ్గర ఆయన తీసాడు. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఆయన దగ్గర నుంచి చేయించాడు అనమాట. నేను ఎమిడి మోడ్ చేసేటప్పుడు కూడా ఇంకో స్ట్రేట్ అవుట్ చేసిన ఆయన చూసేవాడిని, ఎలా ఉన్నాను చీర ఉంటుంటే అది బాగా కరెక్ట్గా ఉంది, ఇలా కంటిన్యూ చేయనేవాడు ఆయన, బాగా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. బాలకృష్ణ అయితే సరే షూటింగ్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఎండలో కూర్చోవడం ఇద్దరం. ఆయనకి ఎండలో కూర్చోవడం ఇష్టం, నాకు ఇష్టం ఎండలో. బాలకృష్ణ నేను ఎండలో కూర్చోవాడిని, ఆయన ఎండలో కూర్చునేవాడు. షార్ట్ పెట్టడానికి అసోసియేట్ డైరెక్టర్ వచ్చి, సార్ ఎండలో కూర్చొని అయిపోయింది షార్ట్, మీరు వస్తే అని హీరో గారు వస్తారనేవాడు. అలా ఉండేది, సరదాగా ఉండేది షూటింగ్. చిరంజీవి గారిని ఏమని పిలుస్తారు మీరు? చిరు అని పిలుస్తారా? అంటే ఇంతమంది వరప్రసాద్ కదా ఆయన, ఆయన పేరు వరప్రసాద్ ముందు. అప్పుడే నేను తమాషా అనేవాడిని అతనితో, నాయన చిరంజీవి రెడీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనేవాడిని. అప్పుడు ఆయన పేరు చిరంజీవి కాదు, వరప్రసాద్. నేను అనేవాడిని అలాగా సరదాగా, ఆఖరికి ఆయన పేరే చిరంజీవి అయింది. అట్లా జరిగింది, అది కూడా తమాషా ఇన్సిడెంట్. ఎలా వచ్చింది ఆయనకు ఆ పేరు చిరంజీవి గారు? ఆయనకి ఆంజనేయ స్వామి కల్లో కనపడి చిరంజీవి అని చెప్పినట్టు ఏదో జరిగింది. బట్ నేను అంటూ ఉన్నాను, నేను ఆ చిరంజీవి లేట్ అవుతుందిలే అనేవాడిని. ఆఖరి ఆ పేరే సెటిల్ అయింది ఆయన. అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీలో, చిరంజీవి గారి తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరు చిరంజీవి గారి ఫ్యామిలీలో? వదిన గారు. నేను చిరంజీవి గారు మిస్సెస్ వదిన గారు అనేవాడిని. చిరంజీవి గారిని హోటల్ గట్టి బయటకు తీసుకెళ్ళాలంటే నాకు చెప్పేవారు, సుధాకర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటే హ్యాపీగా నేనే డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవిని పక్కన పెట్టుకొని ఆ ఫంక్షన్ ఎక్కడ వెళ్ళి మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి
మళ్ళీ వచ్చేవాడిని అనమాట. అంత అనిపిస్తూ ఉండేవాళ్ళం. ఓకే ఆమె వదిన గారనే పిలిచేవాడిని. ఓకే. ఇప్పటికీ అంతే కనపడతాయి. బట్ పవన్ కళ్యాణ్ గారికి మీకు చాలా దగ్గర అనుబంధం ఉందండి. అది మీరు ఎక్కడ చెన్నై పోయినప్పుడల్లా మీరు పవన్ కళ్యాణ్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా మీతో ఎక్కువ స్పెండ్ చేసేవారని. నేనంటే చాలా ఇష్టం అండి పవన్ కళ్యాణ్కి. మేము సుస్వాగతం షూటింగ్ చేసేటప్పుడు నన్ను ఒరే అన్నారు. అన్నయ్య నేను ఒరే అంటే నాకు ఎలాగుందని అంటే సినిమా కళ్యాణ్ సినిమా కోసం ఏదైనా చేయాలి, మనం ఎలాగన్నా చేయాలి, అంతా సినిమా కోసం కదా అన్న, బయట కాదు కదా అని. తర్వాత అలా యాక్ట్ చేసాము. సుస్వాగతం అలా జరిగింది. ఇంకో పిక్చర్ ఏదది గోకులంలో సీత దానికి అలా జరిగింది అనమాట. పైగా నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మొన్న బార్డర్ నేను కాదు షూటింగ్ వెళ్ళేటప్పుడు, వైజాగ్ మీద వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశాడు ఆయన ఓకే పవన్ కళ్యాణ్. ఏంటంటే నేను షూటింగ్ చేస్తాను సుధా, మళ్ళీ షూటింగ్ చేస్తా అన్నయ్య, చాలా సంతోషం. ఏ సినిమా అని అడిగితే ఇట్లా వాడు నేను కాదని ఇలా జరుగుతుంది షూటింగ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. మా అబ్బాయి అప్పుడు టికెట్ లోపలికి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ బాంబేలో ఏదో షూటింగ్ అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట. మా వాడైతే అయ్యో డాడీ నేను చూసాను కదా అంటే ఒకసారి ఇంటికి వెళ్తాం లేరా తీసుకెళ్తారని చెప్పాను. అతనంటే నాకు అంత ఇష్టం, ఇంట్లో అందరికి ఇష్టం వెళ్ళానండి. హెల్త్ పరంగా మీకు సమస్యలు వచ్చినప్పుడు కూడా చాలా దగ్గర ఉండి ఇచ్చేసారని విన్నాను. నిజమేనా? ఆయన కూడా మీకు వచ్చి బాగా నన్ను పలకరించడం. చిరంజీవి గారు మిస్సెస్ ఇద్దరు వచ్చారు. కళ్యాణ్ మరి రాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు మరి మీరు ఈ రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫర్ చేయలేదండి? ఖుషి తర్వాత చేశాక సినిమాలు. ఖుషి తర్వాత ఎప్పుడు చేస్తారు మీరు? అదేగా గోకులం ఖుషి తర్వాత కదా. గోకులం బిగినింగ్ సార్. గోకులం అది ముందంటారా? అవునా ఖుషి తర్వాత లాస్ట్. మరి ఖుషి తర్వాత చేయనట్టే లెక్క. చేయలేదు. చెప్పాను సినిమా వస్తే చేసేవాడిని తప్పితే ప్రత్యేకంగా ఎవరిని అడగడం, ఫోన్ చేయడం, వేషం అడగడం ఆ క్యారెక్టర్ కాదు నాది. అలాగే ఉండేవాడు. చిరంజీవి గారి ఇంట్లో జరిగిన మ్యారేజెస్కి అటెండ్ అయ్యారా? ఈ మధ్యలో మరి అడగలేదు, రాలేదు. వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ లేదు, ఈ మధ్యలో లేదు. ఇన్విటేషన్ వచ్చిందా సార్? ఇన్విటేషన్ వచ్చాడు, నేను వెళ్ళాం, కొంచెం జరగలేదు. అండ్ మీరు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అప్పుడు నేను ఆ పార్టీగా మొదటి మా నాన్న కాంగ్రెస్, నాకు ఆయన రాజశేఖర రెడ్డి గారి పాలసీస్ ఇష్టం, అందుగురించి మెంబర్షిప్ తీసుకున్నాను దాంట్లో నేను. అందుగురించి టూర్కి అంతా కూడా వెళ్ళాను నేను. క్యాన్వసింగ్ కూడా వెళ్ళాను రెగ్యులర్గా. అప్పుడు ఆయన నుంచి ఏం కాల్ రాలేదు మీకు చిరంజీవి గారి గురించి? నాకు ఫోన్ చేయలేదు, నేను దాని గురించి మాట్లాడలేదు, ఎవరు అడగలేదు దాని గురించి. మరి నేను టీవీ ఫైల్ కూడా వర్క్ చేశాను అప్పుడు. టీవీ ఫైల్ మరి ఆయన తెలుగుదేశం ఆయన ఎవరైనా నాయుడు గారు టీవీ ఫైల్ వర్క్ చేశాను. యాంకర్ కాదు ఏదో చేసేవాడు నేను. అదే రాజకీయ బేతాళం అని ఒకటి చేశాను. ప్రోగ్రామ్ చేశాను రెగ్యులర్గా మార్నింగ్ వెళ్ళి చేయాల్సి వచ్చేది అది. మరి అప్పుడు మరి ఆయన తెలుగుదేశం ఆయన మరి ఆయన క్యాన్వసింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా జరిగింది సుధాకర్ అని చెప్తే బాగా జరిగింది సార్, వచ్చేస్తారు కాంగ్రెస్ వచ్చేస్తుందని చెప్పేవాడిని. ఆయన నవ్వేవాడు తప్పితే ప్రాబ్లం ఉండదు. మీకు పాలిటిక్స్ కూడా బాగా ఇంట్రెస్టా సార్? అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, ఆ తర్వాత లేదు. ఇప్పుడున్న పొలిటికల్ కండిషన్ మీద మీ ఒపీనియన్? అస్సలు దాని గురించి ఆలోచించట్లేదు ఎవరు వస్తే. నేను ఎందుకంటే మొదటి వచ్చి కమ్యూనిస్ట్ అంటే నేను పక్క అందరూ సమానమైన మెంటాలిటీ నాది. హ్యూమనిజం ఉండాలి తప్ప ఏది ఉండకూడదు అనేవాడిని. ఆ టైం మెంటాలిటీ కాబట్టి నేను పాలిటిక్స్ వెళ్ళలేదు. పక్కా కమ్యూనిస్ట్ నేను. తమిళనాడులో కూడా అదే అయింది. ఎంజీఆర్ గారు పార్టీలో జాయిన్ అవుతాను అడిగితే నేను రాను సార్, అదే జేపీఆర్ అని ఒక మినిస్టర్ ఉండేవాడు, ఆయన అడిగాడు నువ్వు మరి పార్టీలో జాయిన్ అవ్వాలి, మంచి క్రేజ్ ఉండేది కదా నాకు. జాయిన్ అవ్వాలంటే నేను చెప్పాను నా పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు, పక్కా కమ్యూనిస్ట్ అండి, వేరే ఏ పార్టీలో జాయిన్ అవ్వనని చెప్పాను. దాంతో కొన్ని సినిమాలు ఆగిపోయి కూడా తమిళ అండర్ ప్రొడక్షన్ ఉండేవి. అండర్ ప్రొడక్షన్ తమిళ పిక్చర్స్ ఆపేశారు వాళ్ళు. అలా జరిగింది. అదే ఆ పొలిటికల్ ప్రెజర్స్ వల్ల. ఏంటి కేవలం పార్టీలో ఎంజీఆర్ పార్టీలో జాయిన్ అనడం వల్ల అట్లా జరిగింది. అది ఇంకా ఎలాంటి ప్రెజర్స్ వచ్చాయి సార్ అప్పుడు? ఇంకే ప్రెషర్స్ లేవండి, ప్లెజెంట్గా ఉండే చక్కగా యాక్ట్ చేసుకున్నా ఉండేవాడిని చెప్తే. రిలీజ్ మరి అప్పుడు తమిళ సినిమా చేశాను, మరి నేను, రాధిక, విజయశాంతి, సుభాష్ ముగ్గురు హీరోయిన్స్ దాంట్లో. పిక్చర్ చాలా బాగా వచ్చింది, కానీ అది కూడా అయిపోయింది, అది కూడా రిలీజ్ అవ్వాలి. ఆయన ఎంజీఆర్ రీజన్ అది ఏమిటో మనకు తెలియదు. తలకాయ నొప్పి మ్యాటర్ అండి అట్లా జరిగింది. ఇంకేం ఇప్పటికీ అలాగే డబ్బాలలో మిగిలిపోయింది అంతే. డబ్బాలు అయిపోయి ఎక్కడ పోయాయి మరి, అలా అయిపోయింది. ప్రసాద్లోనే చేసాం. ప్రసాద్ ఆయన ఉన్నారు కదా, ప్రసాద్ గారు, రమేష్ గారు, ఆయన అప్పుడప్పుడు అడిగే ఉన్నాడు ఏమైంది సుధాకర్ సినిమా, ఇంకేమైంది అయిపోయింది. అప్పుడు లాస్ అయ్యాను ఫైనాన్షియల్గా, అప్పుడు ఇబ్బంది పడ్డాను. అప్పుడు పెళ్ళికి వెళ్ళి అవ్వలేదు, చిన్నోడు కదండి, అంత నాలెడ్జ్ కూడా లేదు దాని గురించి.
అంత స్టార్డమ్ని మీరు ఎట్లా ఏమంటారు, ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు, ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎలా మేనేజ్? చాలా ఎంజాయ్ చేసేవాడండి. అవుట్డోర్స్ కార్లో వెళ్ళిపోయేవాళ్ళు, ఎక్కడ కోయంబత్తూరు, ఆ తర్వాత ఇంకా ఊటీ గీటీ అన్ని చోట్ల మానే డ్రైవ్ చేస్తుండేవాడు. నేను మేకప్ అనుకునేవాడు, కుర్రాడు ఉండేవాడు. వెళ్ళిపోయి అన్ని షూటింగ్ అలా కారులో వెళ్ళిపోయేవాళ్ళం మేము. అంత బిజీ చేసిన సినిమాలు. అంటే పెళ్లి కాకముందే వచ్చింది ఆ స్టార్? పెళ్లి కాకముందే కదా స్టార్. మరి పెళ్లి వెళ్ళిన తర్వాత వచ్చింది బాగుంటుంది, తన సజెషన్స్ అని ఇచ్చేది కదా. అదే పెళ్లి కాకముందు వచ్చే స్టార్ట్ అంటే మామూలుగా ఏమంటారు, ఆ సక్సెస్ తల మీదకి ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అది 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 దాన్ని అది మీకు వచ్చిందా రాలేదా? అంటే పొగరు అంటారా? అబ్బాయి ఆ పొగరు ఉండదు కదా, చాలా ఫ్రెండ్ సరదాగా ఉండేవాడు తప్పితే. మళ్ళీ ఆ విజయసాగర్ రోడ్ రూమ్లో ఉండేవాడు కదా, ఆ రూమ్కి వచ్చేవాడిని, ఆ రూమ్లో కూర్చునేవాడిని, మాట్లాడాను ఫ్రెండ్తో. ప్రభాకర్ ఒక ఆయన ఉండేవాడు, నేను మా అన్న అక్కడికి వచ్చి అతను పికప్ చేసుకొని బయటికి వెళ్ళేవాడు. బుహారీస్ కానీ తర్వాత చైనీస్ కానీ తినేసి వస్తుండేవాడు. అలా ఉండేది. ఇంకా భారతీరాజు గారు షూటింగ్ జరిగేటప్పుడు రిలీజ్ అయిన తర్వాత చెప్పాడు ఆయన, సుధాకర్ తమిళ్లో నీకు ఒక ఇబ్బంది చేస్తారు వాళ్ళు, నువ్వు తొందరగా నీ తెలుగుకి ఎంటర్ అవ్వడం బెటర్ అనేవాళ్ళు. లక్కీగా నా ఊరికి వచ్చిన మాట, బోయిమంటలు వరుస సినిమాలు వచ్చేసి, అగ్నిపూలు, కృష్ణ గారు తమ్ముడు అనుకునేవాడు చాలా కాలం. అవును సార్, అవును. మీరు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా ఒక డైరెక్టర్ దగ్గర యాక్టింగ్ చేస్తున్న క్రమంలో ఎప్పుడైనా అవమానపరిచిన సంఘటనలు ఏమైనా జరిగాయా? అంటే ఒక డైరెక్టర్ వల్ల కానీ, ఒక ప్రొడ్యూసర్ వల్ల కానీ? జరగలేదండి. అలాంటి ఏది ఎక్కడో ఒక యాక్టింగ్ సరిగ్గా చేయలేకపోవడము, లేదంటే ఇంకేదో రకరకాల కారణాల వల్లలో మీరు ఇన్సల్ట్ ఫీల్ అవ్వడము, అలాంటివి ఎక్కడ ఏం జరగలేదు. చాలా బాగా చూసేవాళ్ళు అండి వాళ్ళు. పోనండి మీ ఒకటి అనేవాళ్ళు, సుధాకర్ మాత్రం అమౌంట్ ఇస్తేనే కానీ షూటింగ్ రాడు అనే పేరు ఉండేది నాకు. అంటే బిగినింగ్ ఇవ్వాలా మొత్తం డబ్బింగ్ ముందు ఇచ్చేయాలని అనుకున్నాను. డబ్బింగ్ ముందు ఇచ్చేయాలని కండిషన్ పెట్టేవాడు అనమాట. అది ఒకటే ఉంటే తప్పితే ఇంక వేరే ఏం లేదు. అలా ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? డబ్బింగ్ చెప్పిన తర్వాత ఎగ్గొట్టిన వాళ్ళ తమిళ్లోనా? ఎక్కడైనా తమిళ్ తెలుగు చాలా మంది ఉన్నారా? ఉన్నారు చాలా మంది. పేర్లు వదిలేండి. చాలు. సుబ్రహ్మరెడ్డి గారి సినిమా కదా, సుబ్రహ్మరెడ్డి గారి సినిమా కదా, సుభాష్ అంటే ప్రొడ్యూసర్ పేరు శశిమూర్తి. అతను ఒకటి ఇబ్బడి కొట్టివేయడం అవన్నీ చెప్పుకూడదు. అదే అవన్నీ వదిలేండి. కానీ నేను అంటే దాని తర్వాత కండిషన్ పెట్టారు, ఇంకా డబ్బింగ్ ఇస్తే కానీ చెప్పను అన్నట్టుగా. అంటే గట్టిగా చెప్పేవాడిని మేమేమిటి చేద్దామని డబ్బింగ్ అనేవాడిని. ఓకే. వాళ్ళు డబ్బింగ్ చెప్పించుకొని ఇచ్చేవాళ్ళు డబ్బులు కరెక్ట్గానే. ఓకే. నాకు ఎగ్గొట్టిన వాళ్ళు అంటే ఎవరు లేరండి తెలుగులో యాక్ట్ చేసేటప్పుడు, కరెక్ట్గానే ఇచ్చేవాళ్ళు అందరూ. ఓకే. మీ మొత్తం కెరీర్లో, మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, మొత్తం కెరీర్లో మీరు బాగా బాధపడ్డ సంఘటన, అది ఎనీథింగ్, పర్సనల్ ప్రొఫెషనల్ ఎనీ, చాలా ఎప్పటికీ గుర్తుండిపోయే చాలా బాధాకరమైన సంఘటన? ఏం లేదే నాది. కరెక్ట్గా చెప్పండి, నాకు చాలా ఈజీ టేకింగ్ మెంటాలిటీ అండి. లైఫ్లో చాలా ఈజీగా తీసుకుంటాను ఏదైనా సరే. ఎలాంటి బాధ వచ్చినా కూడా కష్టం ఫీల్ అయ్యాను కదా నేను. అన్నీ ఈజీగా తీసుకుంటాను తప్పితే నాకు ఎలాంటి టెన్షన్స్ ఉండేవి కాదు. ఎంత ఈజీగా తీసుకున్నా ఒకటంటే గుర్తుండిపోయే సంఘటన ఉంటుందిగా. మనం ఈజీగా తీసుకున్నా కూడా ఒక సంఘటన అంటే మన జీవితంలో. మా అత్తగారు చనిపోయినప్పుడు మాత్రం నేను చాలా బాధ అనిపించింది. ఎస్, అదే అంటున్నా. మా మదర్ చనిపోయినప్పుడు, మా మదర్ చనిపోయిన తర్వాత అయితే కొంతకాలం చాలా ఇబ్బంది, చాలా ఇదయ్యాను, ఒక డిప్రెషన్లా పడిపోయాను. అప్పుడు లక్కీగా మళ్ళీ రఘుబాబు ఉన్నాడు కదా, హీరో రఘుబాబు, సినిమా తీశాడు ఒకటి కన్నడంలో. ఆ సినిమాలో ఆ నగరదల్లి నాయకుడు ఒక సినిమా తీశాడు. దాంట్లో పెట్టాడు నన్ను, వన్ ఆఫ్ ద మధురా నగర్లో క్యారెక్టర్, వన్ ఆఫ్ ద క్యారెక్టర్ నేను చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ షూటింగ్ బెంగళూరు వెళ్ళడం జరిగింది మిసెస్తో పాటు. అప్పుడు రిలాక్స్ అయ్యాను నా సినిమాకి, కాండా పిక్చర్కి. లేదంటే మదర్ చనిపోయిన ఫీలింగ్ చాలా కాలం ఉండేది నాకు. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మిసెస్ నెల్లూరు. ఓకే. ఓకే. పెళ్లి నాకు ఒకే పెళ్లి చూపులు జరిగాయి. ఆ పెళ్లి చూపు నా వైఫ్తోనే పెళ్ళి అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ తర్వాత నా హెయిర్ స్టైల్ బాగోదని చెప్పి పెళ్ళైన తర్వాత చెప్తే నా వైఫ్, సిద్ధార్థ హోటల్ అనే హోటల్ ఉండదు ఢిల్లీలో, అది కాలిపోవడానికి ముందు అక్కడ హెయిర్ స్టైల్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత అది కాలిపోయింది. ఓకే. నా హెయిర్ స్టైల్ చేంజ్ చేసింది అక్కడ అనమాట. అదే మిసెస్ చెప్పడం వల్లే చేసుకున్నాను. ఏమంటే అంతకుముందు ఇంకోలా ఉండేది, హెయిర్ స్టైల్ లాంగ్గా ఉండేది ఆ పాత పిక్చర్స్ అన్నిట్లో. ఈ హెయిర్ స్టైల్ మార్చుకున్న తర్వాత అన్ని పిక్చర్స్ కంటిన్యూ అయిపోయాను తెలుగులో. ఓకే. ఇప్పుడున్న జనరేషన్లో ఏ హీరోతో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు కొత్తగా మీ రీఎంట్రీలో? మరి రామ్ సినిమాలు చూసాను చాలా, రామ్తో కానీ, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో చేసి కూడా బాగుంటుంది, తను ఎంకరేజ్ చేస్తాడు కూడా బాగుంటుంది. ఇప్పుడు రామ్ శంకర్ ఎలా చక్కగా చేయించుకున్నాడు, పవన్ కళ్యాణ్తో చేస్తున్నాడు, తను అలా చేయించుకుంటాడు చక్కగా, బాగుంటుంది చేస్తే.
కానీ ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అంత చక్కటి సినిమాలు తీస్తూ ఉన్నారు. వాటి హీరోలు కూడా బాగా చేస్తున్నారు. ఎవరు సినిమా చేసినా కూడా నాకు సూటబుల్ క్యారెక్టర్ నేను బాగుంటుంది అనుకునే క్యారెక్టర్ వస్తే కంపల్సరీ చేస్తాను. సమస్య అందరూ బాగా చేస్తున్నారు. ప్రతి హీరో ఆది కానివ్వండి, రామ్ కానీ అందరూ బాగా చేస్తున్నారు. ఓకే, ఇంకోటి మీరు వినాయక్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన సెట్లో మీరు చాలాసార్లు చెప్పారంటే మీరు పెద్ద డైరెక్టర్ అవుతారు అని. అవునా? అవును. ఓసినా మరదల సినిమా అప్పుడు వచ్చిన మడతల షూటింగ్ అయినప్పుడు వినయ్ అనేవాళ్ళు అందరం. వినయ్ వినయ్తో చెప్పాను, మేము పెద్ద డైరెక్టర్ అవుతా వినయ్, మీరు డెఫినెట్గా అనేవాడు అనమాట. నా వాడు అవుతానా అండి అని. డెఫినెట్గా అవుతావు వినయ్ అనేవాడు. ఎందుకంటే నా డైలాగ్ చెప్పించు అన్ని తనే ఉండేవాడు. ఓకే, డైరెక్టర్ పేరేంటి సాగర్ గారు ఉండేవాడు. సాగర్ గారు ఇతను వినయ్ అప్ప చెప్పేవాడు. సుధాకర్ చేత అనుకుంటే నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పి ఈ డైలాగ్స్ అయితే అంటే చెప్పేవాడు అనమాట. కాబట్టి వినయ్ అనేవాడు మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవుతామని. ఎందుకంటే ఆ స్టెబిలిటీ కనపడేది అతను చూస్తుంటే చేస్తాడని. తర్వాత ఆ సినిమాలు చాలా చూసాను. నాకు అదృష్టం చాలా నచ్చింది. అదృష్టంలో చాలా బాగా తీయించాడు ఆ కామెడీ. అది మన జూనియర్ ఎంట్రీ చేత వల్ల చేయించాడు. అది నాకు చాలా ఇష్టం ఆ సినిమా కూడా. మరి అలాంటి సినిమా వస్తే ఇంకా బాగుంటుంది చేయడానికి. మరి అంతలా అన్న వినాయక్ గారు మరి మిమ్మల్ని ఎప్పుడు ఆఫర్ చేయలేదు యాక్టింగ్కి? లేదు, మరి నేను ఆ తర్వాత ఎక్కడ కూడా చూడలేదు. నేను కనపడలేదు ఎక్కడ నాకు. ఓకే ఓకే, సందర్భం ఏర్పడలేదు ఎక్కడ కలవడానికి. ఓకే. అండ్ బ్రహ్మానందం గారు మీరు మీ ఇంటి పక్కనే కదా బ్రహ్మానందం గారు? వెనకే కదా, వెనకెళ్ళి బ్రహ్మానందం. ఎలా ఉంటుంది రిలేషన్ మీకు? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చాడంట. వచ్చి ఒక నిమిషం అలా చూసి భయపడి పారిపోయారంట. అంటే అంత వీక్ అయిపోయి ఒకలా ఉన్నారంట చూడ్డానికి. నా మిస్సెస్ చెప్పింది, మీరు భయపడి వెళ్ళిపోయాడండి అంటే, భయస్తుడు వెళ్ళే బ్రహ్మాండం పర్లేదు చూడపోయినా పర్లేదు వచ్చేళ్ళాడు కదా చాలా అని చెప్పాను. నేను కోమాలు ఉన్నప్పుడు చూసాను అంతే. ఆ తర్వాత అంతకుముందు నేను బాగున్నప్పుడు ఇంటికి వచ్చేవాడు. మా ఇంట్లో మిసెస్ దోశలు వేస్తే దోశ తినేవాడు. అమ్మ అమ్మ అని చెప్పాడు, బాగుంటాడు. తర్వాత పక్క ఇంటికి వెనకింటికి వచ్చిన తర్వాత టచ్ ఏం లేవు. మరి నేను వాకింగ్ వెళ్ళినప్పుడు కనపడటం లేదో తెలియదు. మరి నేను వాకింగ్ వెళ్ళి వచ్చేస్తాను తప్పితే అంటే కలవరా మీరు అసలు? ఏం కనపడలేదు నాకు. ఓకే ఓకే, ఈ మధ్యలో ఏం కనపడ్డా. ఓకే ఓకే, రైట్. అండ్ భరణి గారికి మీకు మంచి వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగినా కూడా మీరు ఇంటికి కూడా భరణి గారి ఫాదర్ని పిలిచారు? పిలిచాను. అదేంటి ముందు అది ఏంటి ఆ బియ్యం వేసింది గృహప్రవేశం అప్పుడు ఆయనే ఆ బియ్యం వేసిన తర్వాత ఇల్లు కట్టడం స్టార్ట్ అయింది. ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టాము అంతా. మరి ఆయన వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం. ఎక్కడ ఉన్నారు ఆయన? చనిపోయారు కదా ఆయన. భరణి గారికి అంటే మా ఇద్దరు ఇంటిమేట్ చాలా ఎక్కువ అండి. అన్ని పురాణాల గురించి వాటి గురించి నేను అడిగేవాడిని, ఆయన డిస్కస్ చేసి చెప్పేవాడిని నాతో ఓపిక్గా. ఆయనకి నాకు చాలా ఇంటిమేట్, చాలా. ఆయన అంటే నాకు ఇష్టం, నేనంటే ఆయన కూడా అంత ఇష్టం. కానీ మీకు రామ్ గోపాలరావు ఒకరు. రామ్ గోపాలరావు. మీరు శశీంద్రి సినిమా చేసేటప్పుడు భరణి గారు మీరు గిరిబాబు గారు హోటల్ ఏదో బెండకాయ కూర ఇన్సిడెంట్ చెప్పారు. నేను బెండి మసాలా ఒకటి ఉందండి భరణి గారు, చాలా బాగుంటుందంటే తెప్పించేదాన్ని. నేను తెప్పిస్తే నాగార్జున కూడా తిన్నాడు బెండి మసాలా తెప్పించామంటని. అది ఆ రోజు పెద్ద గొడవ కూడా తమాషా జరిగింది. దాని బిల్లు 100 రూపాయలు అవుతాయి, 99 రూపాయలు, 200, 300, 400 ఉంటుంది బిల్లు. అది ఒక బెండకాయ కూర 400 అన్నాడు ఆయన. స్టార్ కూడా అలాగే ఉంటుందండి, టేస్ట్ కూడా అలా ఉంది కదా అనేవాడు. ఆ గిరిబాబుతో తరిగి వెళ్తాను దానికి భరణి గారు నవ్వుకున్నావు, తినేటప్పుడు నవ్వుకుంటాను. రోజు నన్ను చూస్తే బెండి మసాలా అనేవాడు ఆయన గిరిబాబు. ఆయన దాన్ని సోదరా అంట అనమాట. నేను అఖిల్ని ఎప్పుడన్నా మళ్ళీ పెద్దగా అయినాక కలిసారా? ఇక్కడ కలవలేదు మళ్ళీ. ఓకే. అంటే తమాషా ఏంటంటే అఖిల్తో సినిమా అది ఉన్నాడు కదా తను, అఖిల్ తను అదేంటి పిక్చర్ చేసింది షూటింగ్ జరిగేటప్పుడు ఫోటో తీయించాను అఖిల్ది చేయించి. నా భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ ఫోటో ఇంట్లో పెట్టానంట, పద్మనాభ నగర్ ఉన్నప్పుడు. ఆ ఫోటో చూస్తూ ఉండేదన్నమాట మిసెస్. అలా అంత ఇష్టం అఖిల్ చిన్నప్పుడు నాకు, అంత ముద్దుగా ఉండడు అనమాట. ఫోటో దించి అది ఇంట్లో పెట్టుకున్నాం అంటే మరి ఎంత ఇష్టం మీరు అనుకోవచ్చు. నన్ను చూస్తే కేరింతలు కొట్టేవాడు చిన్నప్పుడు. ఓకే ఓకే, నన్ను చూస్తేనే కొట్టేవాడు, బాగుండేది. భరణి గారి నుంచి స్పెషల్గా మెంతి మజ్జిగ తెప్పించుకునేవారు? తెప్పించుకున్నాడు. సుధాకర్ మీ ఇంటి నుంచి ఏమొస్తుంది ఈరోజు అన్నాడు. ఏదో వస్తుంది సార్, మీరు తిన్నగా నాన్ వేసాను. సార్ మా ఇంటి నుంచి తెప్పిస్తానండి. ఏం తెప్పిస్తాను సార్? మజ్జిగ పులుసు అనేవాడు. ఇంకా మజ్జిగ సార్ అంత బాగుంటుంది అంట, మెంతి మజ్జిగ అంట. తెగ ఆ రోజంతా అదే తినేవాడు నేను, అంత బాగుండేది అది మెంతి మజ్జిగ. అలాగే గొల్లపూడిగా మారుతిరావు గారి ఇంటి నుంచి నాన్ వెజిటేరియన్, మా ఇంటి నుంచి నాన్ వెజిటేరియన్ వస్తే వెజిటేరియన్ ఇంటి నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేది గొల్లపూడి మారుతిరావు గారి ఇంటి నుంచి. అది నేను తినేవాడిని, నాన్ వెజిటేరియన్ ఆయన తినేవాడు కొంచెం కొంచెం, అలా ఉండేది. ఓకే ఓకే. మీరు
రాజమౌళి గారి సినిమాలో అంటాను సీరియల్లో శాంతినివాసం అనే సీరియల్లో యాక్ట్ చేశారు అప్పట్లో, అది ఆయన డైరెక్టర్ కాకముందు. అప్పటి ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను అప్పుడే అనుకున్నాను రాజమౌళి గారు ఆయన సిన్సియారిటీ ఉండేది, షార్ట్ తీసుకోవడం కానీ ఇంకోటి కానీ ఒక స్థాపన ఇలాగే కావాలని చెప్పి చేయించుకున్నాడు. అది చాలా నచ్చింది నాకు. డైరెక్ట్ అంటే ఇలాగే ఉండాలనిపించింది నాకు. అంత బాగా ఒక స్టెబిలిటీ ఒక ఇది ఉన్న డైరెక్ట్ అనిపించింది. డెఫినెట్గా గొప్ప డైరెక్ట్ అవుతాడని ఆ రోజు అనుకున్నాను నేను. అలాగే అయ్యాడు ఆయన. అది చాలా సంతోషమైన మ్యాటర్ నాకు. శాంతినివాసం సీరియల్ ఆయన దగ్గర నుండి చేయించుకున్నాడు. అది రాజేంద్ర గారి ఆధ్వర్యంలో జరిగిన సీరియల్ అది. మన బర్త్డేకి మీకు విషెస్ పెట్టాడు, ఆ విషయం తెలుసా? బర్త్డే విషెస్ పెట్టారు కానీ మరి నా బర్త్డే రాంగ్ పెట్టారు వాళ్ళు. ఓకే, నాది May 18th పుట్టింది, 1959 May 18th. మరి దాంట్లో వేరే రకంగా పెట్టారంట, తెలియక పెట్టారు. తెలియక పెట్టిండవచ్చు. ఓకే ఓకే. అండ్ ఫైనల్గా అంటే ఈ ఇంటర్వ్యూ మీ రీఎంట్రీకి ఎంతో కొంత ఉపయోగపడాలన్నది నా ఉద్దేశము. దాని పరంగా మీరు ఎంత ఫిట్ అన్నది ఒక్కసారి ఇండస్ట్రీకి ప్రేక్షకులకి చెప్పండి. ఇప్పుడు నేను ఫిట్ అండ్ చాలా బాగున్నాను. చక్కగా వాకింగ్ చేస్తూ ఉన్నాను, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటుంది. తర్వాత కెమెరాకి చెప్పండి సార్. ఇక్కడ ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా హెల్తీగా ఉన్నాను. అప్పుడు కొంచెం లావుగా ఉన్నాను, ఇప్పుడు స్లిమ్ అయి ఇంకా కరెక్ట్గా ఉన్నాను. నా ఉద్దేశం మంచి సినిమాలు వస్తే మళ్ళీ మంచి క్యారెక్టర్లు చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. వాడు నేను కాదు రిలీజ్ అయిన తర్వాత ఇంకా డెఫినెట్గా ఆదరిస్తారు. అలాంటి సినిమాలు వేరే సినిమాలు ఎటువంటి వచ్చినా కూడా నా క్యారెక్టర్కి ఇది సూటబుల్, ఇది బాగుంటుంది అనుకున్న క్యారెక్టర్లు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు ఇస్తే చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. ఇంత టైం మా కోసం ఎవ్వరికి మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వరు. అసలు మరి మాకు ఇచ్చినందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. యూట్యూబ్లో నేను మీ ప్రోగ్రామ్స్ చాలా చూశానండి, నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు తేజ గారు చెప్పింది కానీ తర్వాత చోటా నాయుడు చెప్పినవి, భరణి గారు చెప్పింది చూశాను, నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అయ్యి జనంలోకి బాగా వెళ్తుందని తెలుసు. తద్వారా మంచి సినిమాలు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ యూట్యూబ్లో కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.